Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. Actually, మనందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ మనం అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించి ఒక కోర్స్ ని లాంచ్ చేశాం. ఇప్పుడు మనం ఓన్లీ రీజనింగ్ కి సంబంధించి స్పెషల్ గా ఒక కోర్స్ ని లాంచ్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఈ కోర్స్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి 100% మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అన్నదే ఈ కోర్స్ యొక్క మెయిన్ మోటో అన్నమాట. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే రీజనింగ్ చాలా ఈజీ అని చెప్పి అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఈజీ అని చెప్పి అంటున్నామో అప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి మనం మాక్సిమం మార్క్స్ అంటే కుదిరితే మీరు 100% ఆఫ్ ద మార్క్స్ ని గెయిన్ చేయాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే 100% లో ఓన్లీ 65% 70% మార్క్స్ గెయిన్ చేసి రీజనింగ్ సబ్జెక్ట్ ని ఈజీ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నిజంగా తెలివైన స్టూడెంట్ ఎవరైనా ఉంటే గనక 100% లో 100% మాక్సిమం ఎలా గెయిన్ చేయాలి అని చూస్తారు. అంతేగాని 70% ఆఫ్ ద మార్క్స్ ని గెయిన్ చేసి ఈజీ అని ఏ ఒక్కరు చెప్పరు. అందుకనే మనం ఈ కోర్స్ లో మన డిస్కషన్ ఎలా ఉండబోతుందంటే ప్రతి టాపిక్ ని ఇన్ డీటెయిల్డ్ గా తక్కువ టైంలో ఎలా స్కోర్ చేయాలి మార్క్స్ అన్న దాన్ని టార్గెట్ చేస్తూ 100% ఆఫ్ ద మార్క్స్ రీజనింగ్ నుంచి ఎలా స్కోర్ చేయాలి అన్నదే ఈ కోర్స్ యొక్క మెయిన్ మోటో అన్నమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ ని మార్క్ చేయాలి. అందుకని ఏంటంటే ఈ కోర్స్ లో మనం తక్కువ టైంలో టెక్నిక్స్ ని యూస్ చేస్తూ ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేస్తూ డిఫరెంట్ స్ట్రాటజీస్ ని యూస్ చేస్తూ రీజనింగ్ లో కూడా చాలా షార్ట్ స్పాన్ లో ఎక్కువ మార్క్స్ ని ఎలా గెయిన్ చేయాలి అనేది మొత్తం ఈ కోర్సులో మనం చూడబోతున్నాం అన్నమాట. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే గనక ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. లేదు అనుకుంటే గనక డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసి కూడా చూడొచ్చు. అండ్ ఇంకా కావాలనుకుంటే ఒక శాంపుల్ వీడియో ప్లే అవుద్ది, చూడొచ్చు ఒకసారి మీరు. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం క్యాలెండర్ అనే టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ క్యాలెండర్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ అన్నమాట. ఎందుకంటే క్యాలెండర్ అనేది మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసేది. సో అందుకనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. జనరల్గా ఏంటంటే ఈ టాపిక్ అనేది చాలా సింపుల్ టాపిక్ అండ్ అలానే చాలా కాన్సెప్చువల్ టాపిక్ కూడా. యాక్చువల్లీ ఈ టాపిక్ నుంచి ఒకవేళ మీరు ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసినట్లయితే కనుక మీకు 5 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటాయి మీరు మీ మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్ రాస్తే. అలానే ఒకవేళ మీరు ఎస్ఎస్సి కానీ లేదనుకుంటే ఆర్ఆర్బి ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాసినట్లయితే అప్పుడు మీకు 1 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. అలానే ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కానీ సిసాట్ ఎగ్జామినేషన్ కానీ ఇలా డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాస్తే అప్పుడు మీకు క్యాలెండర్ నుంచి 1 క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసినట్లయితే కనుక బ్యాంక్ ఎగ్జామినేషన్స్ లో క్యాలెండర్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావన్నమాట. కానీ మిగిలిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో జనరల్ గా మనకి మినిమం 1 క్వశ్చన్ అయితే క్యాలెండర్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో అలా ఈ టాపిక్ చాలా మంచి టాపిక్ అన్నమాట. సో దీన్ని మనం బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి అసలు క్యాలెండర్ అంటే ఏమిటి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఏముంటాయి, అలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో స్టార్ట్ చేసే ముందల మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్ అన్నమాట. అదేమిటంటే వాట్ ఆర్ the different types of years we have in a calendar. ఓకేనా? different types of years we have in a calendar అంటే different types of years ఏమున్నాయి మన క్యాలెండర్ లో. ఇప్పుడు మీలో చాలా మందికి తెలుసు ఏంటంటే కొంతమంది ఏమని చెప్తారంటే నాన్ లీప్ ఇయర్ లీప్ ఇయర్ అని చెప్తారు. అవునా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఏమిటి అంటే నాన్ లీప్ ఇయర్ అని లీప్ ఇయర్ అని మనందరం చెప్తాం. అవునా? అంటే సాధారణ సంవత్సరం లీప్ సంవత్సరం. ఎప్పుడైతే మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పామో అప్పుడు ఒక ఇయర్ ని నాన్ లీప్ ఇయర్ అని ఎప్పుడు పిలవాలి, లీప్ ఇయర్ అని ఎప్పుడు పిలవాలి అన్న సంగతి కూడా మనకు తెలియాలి. అవునా? ఎందుకంటే మనం 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని చెప్పాం. మనం 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు మరి నాన్ లీప్ ఇయర్ అని ఎప్పుడు పిలవాలి, లీప్ ఇయర్ అని ఎప్పుడు పిలవాలి అని కూడా తెలియాలి కదా. అవునా? మరి చెప్పండి, ఒక ఇయర్ ని చూసిన వెంటనే అది నాన్ లీప్ ఇయరా లేదా లీప్ ఇయరా అని ఎలా చెప్పాలి, అంటే సాధారణ సంవత్సరమా లేదా లీప్ సంవత్సరమా అని ఎలా గుర్తుపట్టాలి? ఇది నా ప్రశ్న. ఇప్పుడు మీలో చాలా మంది ఏమని చెప్తారంటే కొంతమంది ఏమంటారంటే ఒకవేళ ఆ ఇయర్లో గనక 365 డేస్ ఉంటే అప్పుడు దాన్ని నాన్ లీప్ ఇయర్ అని, లేదనుకుంటే 366 డేస్ ఉంటే అప్పుడు దాన్ని లీప్ ఇయర్ అని పిలుస్తాము అని చెప్పి అంటారు. అవును, నిజమే. అంటే కొంతమంది ఏమని చెప్తారంటే 365 రోజులు ఉంటేనేమో సాధారణ సంవత్సరం అని, 366 రోజులు ఉంటేనేమో లీప్ సంవత్సరం అని చెప్తారు. కానీ ఇప్పుడు అది సాధారణ సంవత్సరమా లీప్ సంవత్సరమా అని చెప్పడం
చెప్పడం కోసం ఇప్పుడు నేను క్యాలెండర్ని తీసుకుని 365 రోజులు ఉన్నాయా లేదనుకుంటే 366 రోజులు ఉన్నాయా అని లెక్క పెడుతూ కూర్చోలేను, అవునా? సో అందుకని ఏంటంటే ఇంకా ఎలా చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొంతమంది ఏమని చెప్తారంటే ఒకవేళ ఫిబ్రవరి మంత్లో 28 డేస్ ఉంటే గనక నాన్ లీప్ ఇయర్ అని, అదే ఒకవేళ ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉంటే గనక లీప్ ఇయర్ అని చెప్తూ ఉంటారు. అవును, అంటే ఇది కూడా నిజమే. అంటే ఒకవేళ ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటే గనక సాధారణ సంవత్సరం అని, లేదా ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటే గనక లీప్ సంవత్సరం అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇది చెప్పాలన్నా నేను క్యాలెండర్ ఓపెన్ చేయాలి. అంటే క్యాలెండర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ క్యాలెండర్లో ఫిబ్రవరి నెల దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ 28 రోజులు ఉన్నాయా 29 రోజులు ఉన్నాయా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 28 రోజులు ఉంటేనేమో అప్పుడు నేను నాన్ లీప్ ఇయర్ అని, 29 రోజులు ఉంటేనేమో అప్పుడు నేను లీప్ ఇయర్ అని చెప్పాలి. కానీ నా దగ్గర అంత టైం కూడా లేదు. మరప్పుడు ఇంకా ఫాస్ట్గా ఎలా చెప్పొచ్చు? ఇంకా ఫాస్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే చాలా సింపుల్గా 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అని, 4తో డివిజిబుల్ కాకపోతే నాన్ లీప్ ఇయర్ అని చెప్పేస్తాం. అంటే మనం ఒక ఇయర్ని చూస్తాం, చూసిన వెంటనే అది ఒకవేళ 4తో డివిజిబుల్ అయిందనుకోండి వెంటనే మనం దాన్ని లీప్ ఇయర్ అని చెప్తాం. ఒకవేళ 4తో డివిజిబుల్ అవ్వలేదనుకోండి వెంటనే దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని చెప్తాం. అంటే 4 చేత భాగించబడితే దాన్ని లీప్ సంవత్సరం అని, ఒకవేళ 4 చేత భాగించబడలేదనుకోండి అప్పుడు దాన్ని మనం సాధారణ సంవత్సరం అని చెప్తాం. ఇప్పుడు ఇది చెప్పడానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కానీ మనం 365 రోజులు, 366 రోజులు, లేదా 28 రోజులు, లేదా 29 రోజులు ఇలా చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన క్యాలెండర్ ఉంటేనే మనం చెప్పగలం. కానీ ఒక సంవత్సరం లీప్ సంవత్సరమా సాధారణ సంవత్సరం అని చెప్పడానికి 4 చేత భాగించబడుతుందా లేదా అని చూడడం చాలా సింపుల్ థింగ్ అనమాట. సో అందుకని ఒక ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని ఫాస్ట్గా చూసిన వెంటనే ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే 4తో డివిజిబుల్ అయితే వెంటనే మనం దాన్ని లీప్ ఇయర్ అని చెప్తాం. ఒకవేళ 4తో డివిజిబుల్ కాలేదనుకోండి దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని చెప్తాం. ఎప్పుడైతే నేను మీకు 4తో డివిజిబుల్ అవ్వాలి అని చెప్తున్నానో అప్పుడు వెంటనే మీకు ఇంకో క్వశ్చన్ రావాలి. అదేంటంటే అసలు 4 డివిజిబుల్ రూల్ ఏమిటి అన్న సంగతి తెలియాలి. అంటే 4 చేత భాగించబడాలి అంటే ఆ అంకె ఎలా ఉండాలి అన్న సంగతి తెలియాలి కదా. సింపుల్, ఇది ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. 4 డివిజిబుల్ రూల్ ఏం చెప్పుద్దంటే ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4 దెన్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. అంటే ఒకవేళ అంకెలో చివరి 2 అంకెలు 4 చేత భాగించబడితే ఆ అంకె మొత్తం 4 చేత భాగించబడినట్లు అన్నమాట. ఓకేనా? ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4 దెన్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. అలా చాలా సింపుల్ థింగ్. ఇదే 4 డివిజిబుల్ రూల్. చూడండి ఒకసారి, సపోజ్ సే లైక్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 2020 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని అడిగితే అప్పుడు చూడండి నేను చెప్పింది ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అని పిలవాలి అని చెప్పాను, అవునా? లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇవే కదా. చూడండి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే 20 4లో డివిజిబుల్ అవుద్దా? ఎప్పుడైతే మనం డివిజిబుల్ అంటున్నామో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. అంటే లీవింగ్ రిమైండర్ 0 అంటే ఖచ్చితంగా భాగించబడాలన్నమాట. చూడండి 24లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. మరి 24లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2020ని ఏమని పిలుస్తామంటే లీప్ ఇయర్ అని పిలుస్తాం. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 1816 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని అడిగారు అనుకుందాం. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే 16 4లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అందుకని ఇప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే లీప్ ఇయర్ అని పిలుస్తాం. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 1922 ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని అడిగితే చూడండి 22 4లో డివిజిబుల్ అవుతుందా? అంటే 4 చేత భాగించబడుతుందా? భాగించబట్టలేదు. అందుకని ఇప్పుడు దీన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాం. అదే ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 1904 అని అడిగారు అనుకుందాం. ఇప్పుడు చూడండి లాస్ట్ 2 డిజిట్స్ ఏమిటంటే 04. మరి 04 4లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అందుకని 1904 లీప్ ఇయర్ అని చెప్తాం. అదే ఒకవేళ 1764 అన్నారు అనుకుందాం. 64 4లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాం. సపోజ్ ఒకవేళ 1825 చూడండి 25 4లో డివిజిబుల్ అవుతుందా? అవ్వడం లేదు కాబట్టి నాన్ లీప్ ఇయర్ అని చెప్తాం. అలా చాలా సింపుల్గా ఏంటంటే ఒక ఇయర్ని లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని ఎలా చెప్తామంటే ఒకవేళ అది కనుక 4తో డివిజిబుల్ అయిందనుకోండి అప్పుడు దాన్ని మనం లీప్ ఇయర్ అని చెప్తాం. అదే ఒకవేళ 4తో డివిజిబుల్ అవ్వలేదనుకోండి అప్పుడు దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని చెప్తాం అనమాట. అలా చాలా సింపుల్ థింగ్, మనం ఒక ఇయర్ని చూసిన వెంటనే చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 2018 నాన్ లీప్ ఇయరా లీప్ ఇయరా అని
అని అడిగితే 2018 అంటే లాస్ట్ 2 digits 18, మరి 18 4లో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. అప్పుడు వెంటనే మీరు ఏం చెప్తారు? నాన్ లీప్ ఇయర్ అని చెప్తారు. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 2019 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని అడిగారు అనుకుందాం, అప్పుడు మీరు వెంటనే ఏం చెప్తారు? అప్పుడు మీరు వెంటనే ఏం చెప్తారంటే నాన్ లీప్ ఇయర్ అని చెప్తారు. ఎందుకంటే 2019లో లాస్ట్ 2 digits ఏమిటంటే 19, మరి లాస్ట్ 2 digits 19 కాబట్టి 19 4లో డివిజిబుల్ అవ్వట్లేదు. మరి డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి వెంటనే మనం దాన్ని ఏమని చెప్తామంటే నాన్ లీప్ ఇయర్ అని చెప్తాం. అలా ఏంటంటే ఒక ఇయర్ని చూసిన వెంటనే మనం లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెప్పాలి అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూస్తాం. ఒకవేళ 4తో డివిజిబుల్ అయ్యిందనుకోండి, వెంటనే మనం దాన్ని ఏమని చెప్తామంటే లీప్ ఇయర్ అని చెప్తాం. అదే ఒకవేళ 4తో డివిజిబుల్ కాలేదనుకోండి, వెంటనే మనం దాన్ని ఏమని చెప్తామంటే నాన్ లీప్ ఇయర్ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ ఇంకో క్వశ్చన్ అనమాట. జనరల్గా ఇందాక మనందరం ఏమని చెప్పామంటే నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి అని చెప్పారు. ఎంతకీ ఇది నిజమేనా? మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఇది నిజమా కాదా అని? యాక్చువల్లీ మనలో చాలామంది ఏమనుకుంటామంటే నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లోనేమో 366 డేస్ ఉంటాయి అని అంటాం. కానీ నిజం చెప్పాలంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్లో నిజంగా మాట్లాడుకోవాలి అనుకుంటే 365 days and 5 hours 48 minutes 46 seconds ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్గా. అంటే 365 డేస్ కాకోకుండా 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు అదనంగా ఉంటాయి. అదే మనం 5 hours 48 minutes 46 seconds అని చెప్పాం. కానీ జనరల్గా మనం దాన్ని 365 డేసే అని చెప్తాం. మరి అక్కడ 366 డేస్ ఎలా వచ్చాయి అంటే ఎప్పుడైతే మనం 5 hours 48 minutes 46 seconds అని చెప్పాము. ఈ 5 hours 48 minutes 46 seconds అంటే అప్రాక్సిమేట్గా వీటిని మనం ఏమని చెప్తామంటే 6 hours అని చెప్తాం. అవునా? 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు అంటే సుమారుగా ఇవి 6 గంటలు అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక నాన్ లీప్ ఇయర్ అవగానే ఏమవుద్దంటే మనకి 6 hours ఎక్స్ట్రాగా వస్తాయి. అవునా? ఎందుకంటే మరి 6 hours మనం చెప్పట్లేదుగా, మనం ఏం చెప్తున్నామంటే 365 డేసే ఉన్నాయి అని చెప్తున్నాం. కానీ ఈ ఎక్స్ట్రాగా ఉన్న 5 hours 48 minutes 46 seconds ని చెప్పట్లేదు. అంటే దాని మీనింగ్ మనం ఒక 6 hours ని పక్కన పెట్టేసాం. అంటే ఒక నాన్ లీప్ ఇయర్ అవగానే మనకి 6 hours ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకొక నాన్ లీప్ ఇయర్ అయింది, ఇంకొక నాన్ లీప్ ఇయర్ అవగానే ఇంకొక 6 hours ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి. నెక్స్ట్ ఇంకొక నాన్ లీప్ ఇయర్ అయింది, ఇంకొక నాన్ లీప్ ఇయర్ అవగానే ఇంకొక 6 hours ఎక్స్ట్రాగా మిగిలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అవగానే ఇంకొక 6 hours ఎక్స్ట్రాగా మిగులుతాయి. ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేయండి, ఇవన్నీ కౌంట్ చేస్తే 6 4s are 24 hours. అవునా? మరి 24 hours అంటే 1 డే అని అర్థం. మరి 24 hours అంటే 1 డే కాబట్టి మనం ఆ 1 డేని ఏం చేస్తామంటే ఎవ్రీ 4th ఇయర్కి ఇచ్చుకుంటూ వెళ్తాం. అంటే ప్రతి 4వ సంవత్సరానికి ఇచ్చుకుంటూ వెళ్తాం. ప్రతి 4వ సంవత్సరానికి మనం ఒక 1 డేని ఎక్స్ట్రాగా ఇచ్చుకుంటూ వెళ్తాం. అందుకనే మనం ఏమని చెప్తామంటే ఆ 1 డేని ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల దాన్ని మనం స్పెషల్గా లీప్ ఇయర్ అని పిలుస్తూ ఉంటాం. అంటే లీప్ సంవత్సరం అని పిలుస్తూ ఉంటాం. అందుకని ఏమవుతుందంటే లీప్ ఇయర్లోనేమో 366 డేస్ వస్తాయి, నాన్ లీప్ ఇయర్లో ఏమో 365 డేస్ వస్తుంటాయి. ఇంకా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అందువల్లనే ఏంటంటే లీప్ ఇయర్ అనేది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది. అంటే ఫస్ట్ ఇయర్లో మిగిలిపోయిన 6 hours, నెక్స్ట్ ఇయర్లో మిగిలిపోయిన 6 hours, నెక్స్ట్ ఇయర్లో మిగిలిపోయిన 6 hours, నెక్స్ట్ ఇయర్లో మిగిలిపోయే 6 hours, ఇలా 4 6 times 24 hours కలిపి 1 డే కింద అయ్యి ఆ 1 డే ఏమవుతుందంటే ఎవ్రీ 4 ఇయర్స్కి యాడ్ అయిపోతుంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనకి లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది. కావాలంటే చూడండి, ఎప్పుడైతే మనం 2012 అని చెప్తాం, మరి 2012 అంటే 2012 లీప్ ఇయర్ అవుద్ది. మరి 2012 లీప్ ఇయర్ అయితే ఒక 4 ఇయర్స్ తర్వాత 2016 ఇది కూడా లీప్ ఇయర్ అవుద్ది. ఇంకొక 4 ఇయర్స్ తర్వాత 2020 ఇది కూడా లీప్ ఇయర్ అవుద్ది. ఇంకొక 4 ఇయర్స్ తర్వాత 2024 ఇది కూడా లీప్ ఇయర్ అవుద్ది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ప్రతి నాన్ లీప్ ఇయర్లో మిగిలిపోయిన 6 hours కలుపుకుంటే ఒక 1 డే అవుతుంది. అంటే 24 hours కలిపి 1
డే అవుతుంది కాబట్టి అందువల్ల ఏంటంటే మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుంటుంది అనమాట. అందుకనే లీప్ ఇయర్ అనేది ఏంటంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది. సో అందుకని మనం ఏమని చెప్తామంటే నాన్ లీప్ ఇయర్లోనేమో 365 డేస్ ఉంటాయని, లీప్ ఇయర్లోనేమో 366 డేస్ ఉంటాయని చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. అదేంటంటే ఇది చాలా బేసిక్ పాయింట్స్ ఏవైతే మనం చెప్పామో, కానీ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కాకుండా ఇంకొక బేసిక్ పాయింట్ అదేంటంటే మనకి ఆడ్ డేస్ అంటే ఏంటో తెలియాలి. అవునా? ఆడ్ డేస్ అంటే ఏమిటంటే కంప్లీట్ వీక్ కాకోకుండా ఏవైతే ఎక్స్ట్రాగా ఉంటాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాం. అవునా? కంప్లీట్ వీక్ కాకోకుండా ఎక్స్ట్రాగా వచ్చే వాటిని ఆడ్ డేస్ అని పిలుస్తాం. మరి కంప్లీట్ వీక్ అంటే ఏమిటంటే పూర్తి వారము. అంటే కంప్లీట్ వీక్ అంటే 7 డేస్ ఈజ్ లైక్ కంప్లీట్ వీక్. అవునా? అలా కంప్లీట్ వీక్ కాకోకుండా ఏవైతే ఎక్స్ట్రాగా మిగిలిపోతుంటాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాం. ఇప్పుడు సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 8 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అని అడిగితే 8 డేస్లో ఆడ్ డేస్ 1 ఆడ్ డే అని చెప్తాం. ఎందుకంటే 8 డేస్ అంటే 7 డేస్ని కలిపి 1 వీక్ అని చెప్తాం. మరి ఒక కంప్లీట్ వీక్ని పక్క తీసిన తర్వాత 1 ఎక్స్ట్రా డే మిగిలిపోయింది, అప్పుడు మనం ఏం చెప్తామంటే 1 ఆడ్ డే అని చెప్తాం. అదే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని చెప్పంటే 10 డేస్ అంటే 1 కంప్లీట్ వీక్ ఇంకా 3 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి, అప్పుడు నేనేమని చెప్తానంటే 3 ఆడ్ డేస్ అని చెప్తాను. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 23 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అని అడిగితే 23 డేస్ అంటే 21 డేస్ని కలిపి ఏమని చెప్తామంటే 3 కంప్లీట్ వీక్స్. అవునా? ఎందుకంటే 7 3s are 21 అంటే 3 పూర్తి వారాలు. అంటే 23 డేస్లో 3 కంప్లీట్ వీక్స్ ఇంకా మనకి ఒక 2 డేస్ ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి, అప్పుడు నేనేమని చెప్తానంటే 2 ఆడ్ డేస్ అని చెప్తాను. అదే ఒకవేళ ఎవరైనా దగ్గరికి వచ్చి 35 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అడిగితే అప్పుడు నేను వెంటనే 0 ఆడ్ డేస్ అని చెప్తాను. ఎందుకంటే 35 డేస్ అంటే 5 కంప్లీట్ వీక్స్ అంటే 5 పూర్తి వారాలు. మరి ఎక్స్ట్రాగా డేస్ ఎన్ని మిగిలిపోయి అంటే డేస్ ఏమీ మిగిలిలేదు, అందుకని మనం ఆడ్ డేస్ ఎన్ని అంటే 0 ఆడ్ డేస్ అని చెప్తాం. అలా ఏంటంటే ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. జస్ట్ సింపుల్ మాట ఏంటంటే ఆడ్ డేస్ అంటే కంప్లీట్ వీక్ కాకోకుండా ఏవైతే ఎక్స్ట్రాగా మిగిలిపోతాయో వాటిని మనం ఏమని చెప్తామంటే ఆడ్ డేస్ అని చెప్తాం అనమాట. ఓకేనా? అలా కంప్లీట్ వీక్ అంటే పూర్తి వారం, 7 రోజుల్ని కలిపి పూర్తి వారం అని చెప్తాం. అలా ఎన్ని పూర్తి వారాలు ఉంటే అన్ని పూర్తి వారాలని పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసిన తర్వాత ఏవైతే మనకి ఎక్స్ట్రాగా మిగులుతాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నాకు ఒక సింపుల్ క్వశ్చన్ అనమాట నాది. ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాము ఏమని, నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి అని చెప్పారు. మరి నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి అని చెప్పినప్పుడు మరి నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉన్నాయి అంటే దాంట్లో కొన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని మీనింగ్. అవునా? ఎందుకంటే 365 డేస్ అంటే కొన్ని కంప్లీట్ వీక్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా డేస్ మిగిలిపోయాయి అని అర్థం. మరి ఏవైతే ఎక్స్ట్రా డేస్ మిగిలిపోయాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాం. మరి అందుకని నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇప్పుడు నాకు మీరు ఆన్సర్ చెప్పాలి. ఎస్, మీ అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే నాన్ లీప్ ఇయర్లు అనుకోండి మొత్తం 365 డేస్ కాబట్టి 365 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ అంటే 52 పూర్తి వారాలు. 52 కంప్లీట్ వీక్స్ అంటే 52 × 7 364 డేస్ అనమాట. మరి 365 డేస్లో 364 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ కాబట్టి ఒక డే ఎక్స్ట్రాగా మిగిలిపోయింది. మరి ఒక డే ఎక్స్ట్రాగా మిగిలిపోయింది కాబట్టి అప్పుడు మనం ఏం చెప్తామంటే 1 ఆడ్ డే అని చెప్తాం అనమాట. అలా ఏంటంటే ప్రతి నాన్ లీప్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. మరి లీప్ ఇయర్లో చూస్తే మొత్తం 366 డేస్ ఉంటాయి అని చెప్పాం. మరి 366 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 366 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ ఇంకా 2 రోజులు ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి, అందుకనే మనం 2 ఆడ్ డేస్ అని చెప్తాం. అలా చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 1 ఆడ్ డే అండ్ ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాస్ 2 ఆడ్ డేస్. అంటే ప్రతి సాధారణ సంవత్సరంలో 1 ఆడ్ డే ఉంటుంది, ప్రతి లీప్ సంవత్సరంలో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా? అలా ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ అన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుని ఉండాలి. ఓకేనా? సో ఈ బేసిక్ పాయింట్స్ తెలిస్తే అప్పుడు 1 by 1 మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా క్లియర్గా మనకి ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఏవైతే మనం డిఫరెన్సెస్ చెప్పామో ఇప్పుడు అవన్నీ ఒకసారి మనం రీకాల్ చేద్దాం. చూడండి ఒకసారి.
నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్, సాధారణ సంవత్సరము, లీప్ సంవత్సరము, ఈ రెండింటి మధ్య ఉన్న భేదాలు ఏమిటి, డిఫరెన్స్ ఏంటంటే నాట్ డివిజిబుల్ బై 4, అంటే ఒకవేళ ఇయర్ కనుక 4తో డివిజిబుల్ కాలేదనుకోండి దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాము. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ 2018 నాన్ లీప్ ఇయర్, 1803 నాన్ లీప్ ఇయర్, 1934 ఇవన్నీ నాన్ లీప్ ఇయర్స్. మరి లీప్ ఇయర్ అంటే ఏంటి, 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్, అందుకనే డివిజిబుల్ బై 4, అప్పుడు దాన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ 2020 లీప్ ఇయర్, 1932 లీప్ ఇయర్, 1708 వీళ్ళందరూ లీప్ ఇయర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే నాన్ లీప్ ఇయర్ లో మొత్తం 365 డేస్ ఉంటాయి అని చెప్పాం. సో 365 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ అండ్ 1 ఎక్స్ట్రా డే. ఆ 1 ఎక్స్ట్రా డేనే మనం 1 ఆడ్ డే అని పిలుస్తాం. అలా ప్రతి నాన్ లీప్ ఇయర్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలంటే 1 ఆడ్ డే అని చెప్తారు. అలానే లీప్ ఇయర్ లో చూస్తే మొత్తం 366 డేస్ ఉంటాయి. 366 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ అండ్ 2 ఎక్స్ట్రా డేస్. మరి ఆ 2 ఎక్స్ట్రా డేస్ ని మనం ఏం పిలుస్తామంటే 2 ఆడ్ డేస్ అని పిలుస్తాం. అలా ప్రతి లీప్ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే నాన్ లీప్ ఇయర్ లో ఫిబ్రవరి మంత్ అనుకోండి 28 డేస్ మాత్రమే ఉంటాయి. అదే ఒకవేళ లీప్ ఇయర్ లో ఫిబ్రవరి మంత్ అనుకోండి 29 డేస్ ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే, కానీ ఒక్కసారి క్లారిటీ రావడం కోసం నేను మొత్తం పాయింట్స్ అన్ని ఇక్కడ రాసుకుని వచ్చాను. సో మనకి నాన్ లీప్ ఇయర్ కి లీప్ ఇయర్ కి మధ్యలో ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అదేంటంటే చూడండి ఒకసారి, సెంచరీ ఇయర్ టు బి ఏ లీప్ ఇయర్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. యాక్చువల్లీ మనం ఏం చెప్పామంటే ఒక ఇయర్ ని లీప్ ఇయర్ అని ఎప్పుడు పిలుస్తామంటే 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అని చెప్పాము. అవునా. ఎస్, కరెక్టే. కానీ ఇంకొక పాయింట్ కూడా తెలుసుకోవాలి, అదేంటంటే సెంచరీ ఇయర్స్ వస్తే కనుక, సెంచరీ ఇయర్స్ అంటే శతాబ్ద సంవత్సరములు, సెంచరీ ఇయర్స్ వస్తే ఆ సెంచరీ ఇయర్ ని లీప్ ఇయర్ అని ఎప్పుడు పిలుస్తామంటే 400తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అని పిలుస్తాం. అంటే శతాబ్ద సంవత్సరం లీప్ సంవత్సరము అవ్వాలి అంటే అది 400 చేత భాగించబడాలి, 4 చేత కాదు. ఓకేనా. అలా సెంచరీ ఇయర్ టు బి ఏ లీప్ ఇయర్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400 బట్ నాట్ 4. ఇది ఎందుకు 400 అన్నదానికి ఒక రీజన్ ఉందన్నమాట. దాన్ని మనం అప్కమింగ్ అంటే మనం ముందు వెళ్ళే కొంది దీనికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ వచ్చింది, అప్పుడు నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. కానీ ప్రస్తుతానికైతే మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇయర్ ని లీప్ ఇయర్ అని పిలవాలి అంటే మామూలు ఇయర్స్ అనుకోండి, మామూలు ఇయర్స్ అయితే కనుక 4తో డివిజిబుల్ అవ్వాలి అని చెప్తాం. అదే ఒకవేళ సెంచురీ ఇయర్స్ అంటే శతాబ్ద సంవత్సరాలు అనుకోండి 400తో డివిజిబుల్ అవ్వాలి అని చెప్తాం. ఒకవేళ 400తో డివిజిబుల్ అయితే దాన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాం. ఒకవేళ 400తో డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. 2000 ఇది సెంచరీ ఇయర్, 1900 ఇది కూడా సెంచరీ ఇయర్, 1500 సెంచరీ ఇయర్. అలా వీళ్ళందరూ ఏంటంటే సెంచరీ ఇయర్స్ అన్నమాట. మరి వీటిలో ఏవి లీప్ ఇయర్లు, ఏవి నాన్ లీప్ ఇయర్లు ఒకసారి చూద్దాం. చూడండి మనం చెప్పింది ఏంటంటే 400తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అవుతుంది అని చెప్పాము. చూడండి 2400లో డివిజిబుల్ అవుతుంది, 2400లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమని చెప్తామంటే లీప్ ఇయర్ అని చెప్తాం. మరి 1900 400లో డివిజిబుల్ అవుతుందా, 1900 400లో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాం. మరి 1500 400లో డివిజిబుల్ అవుతుందా, 1500 400లో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని కూడా మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాం. మరి 1600 నాన్ లీప్ ఇయరా, లీప్ ఇయరా, 1600 400లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమని చెప్తామంటే మనం లీప్ ఇయర్ అని చెప్తాం. అలానే చూడండి 800 400లో డివిజిబుల్ అవుతుందా, 800 400లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాం. మరి 1100 400లో డివిజిబుల్ అవుతుందా, అవ్వడం లేదు కాబట్టి దీన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాం. 2300 400 డివిజిబుల్ అవుతుందా, అవ్వడం లేదు కాబట్టి నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాం. అలా ఏంటంటే సెంచరీ ఇయర్స్ లో లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని ఎలా చెప్పాలి అంటే 400తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలి. ఒకవేళ 400తో డివిజిబుల్ అయితే కనుక అప్పుడు మనం దాన్ని లీప్ ఇయర్ అని పిలుస్తాం. ఒకవేళ 400తో డివిజిబుల్ కాలేదనుకోండి అప్పుడు మనం దాన్ని నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాం అనమాట. అలా శతాబ్ద సంవత్సరంలో లీప్ సంవత్సరము కాదా అని చెప్పాలి అంటే శతాబ్ద సంవత్సరం లీప్ సంవత్సరం అవ్వాలి అంటే 400 చేత భాగించబడాలి. ఒకవేళ 400
400 చేత భాగించబడితే దాన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాం. ఒకవేళ 400 చేత భాగించబడలేదు అనుకోండి, దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అంటే సాధారణ సంవత్సరము అని పిలుస్తాం. ఓకేనా? అలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. చూడండి, హౌ టు క్యాలిక్యులేట్ ఆడ్ డేస్ వెన్ డేస్ ఆర్ గివెన్. అంటే రోజులు ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ కట్టడం ఎలా. యాక్చువల్లీ ఆడ్ డేస్ అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని? ఆడ్ డేస్ అంటే కంప్లీట్ వీక్ కాకోకుండా ఏవైతే ఎక్స్ట్రా డేస్ మిగులుతాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని చెప్పాము. అవునా? సో అదే మనం డీటెయిల్డ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. చూడండి ఒకసారి, 25 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అని ఎవరైనా అడిగితే కనుక, యాక్చువల్గా మనం చెప్పింది ఏంటంటే ఆడ్ డేస్ అంటే కంప్లీట్ వీక్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న వాటిని ఆడ్ డేస్ అని చెప్పాం. మరి కంప్లీట్ వీక్ అంటే ఎన్ని డేస్? కంప్లీట్ వీక్ అంటే 7 డేస్. మరి కంప్లీట్ వీక్ అంటే 7 డేస్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ 25 డేస్ని 7తో డివైడ్ చేయాలి. అంటే 7 చేత భాగించాలి. 7తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ మిగిలిపోద్దో దాన్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఏదైతే మనకి రిమైండర్ మిగిలిపోద్దో దాన్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 25 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 7 3s ఆర్ ఎంత? 21. మరి 7 3s ఆర్ 21 కాబట్టి ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయింది? ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయిందంటే 4 మిగిలిపోయింది. అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏంటంటే 4 ఆడ్ డేస్ అని చెప్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆడ్ డేస్ కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ నెంబర్ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాము. అంటే శేషము ఏదైతే వచ్చుద్దో దాన్ని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాం. ఈ కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ వస్తేనే మనం ముందు చేసే క్వశ్చన్ చాలా ఈజీగా వస్తాయి అనమాట. చూడండి, 36 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అని అడిగితే చూడండి, 36 డివైడ్ బై 7. అవునా? 7 5s ఆర్ 35. మరి ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని రోజులు మిగిలిపోయి? 1 డే మిగిలిపోయింది. అందుకని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏంటంటే 1 ఆడ్ డే అని చెప్తాం అనమాట. అలానే చూడండి, 65 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 7 9s ఆర్ 63. అవునా? మరి 63 అంటే రిమైండర్ 2 మిగిలిపోయింది. అందుకని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 2 ఆడ్ డేస్ అని చెప్తాం అనమాట. అలానే 76 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 7 10s ఆర్ 70. మరి 70 అంటే పైన రిమైండర్ ఎంత మిగిలిపోయింది? రిమైండర్ ఎంత మిగిలిపోయింది అంటే 6 మిగిలిపోయింది. అందుకని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 6 ఆడ్ డేస్ అని చెప్తాం. అలానే 215 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 215 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 730 టైమ్స్ 210. మరి 210 అంటే ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోయింది? రిమైండర్ 5 మిగిలిపోయింది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 5 ఆడ్ డేస్ అని చెప్తాం. అలానే 368 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే ఆల్రెడీ మనకి 366 డేస్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి అని తెలుసు. మరి 366 డేస్లో 2 ఆడ్ డేస్ ఉంటాయని తెలిసినప్పుడు మరి 368 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఆడ్ డేస్ ఉంటాయి అని చెప్తాం. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 14 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 14 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 0 ఆడ్ డేస్ అని చెప్తాం. ఎందుకంటే 14 డేస్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0. ఎందుకంటే 2 కంప్లీట్ వీక్స్ కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 అని చెప్తాం అనమాట. ఓకేనా? అలా ఏంటంటే ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా సింపుల్ థింగ్. అదేంటంటే 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ మిగిలిపోద్దో ఆ రిమైండర్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాం అనమాట. ఓకేనా? అలానే ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక నోట్ పాయింట్ తెలుసుకోవాలి. అదేంటో చూడండి. ఏంటంటే నోట్ పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడ్ డేస్ అనేవి ఎప్పుడు కూడా ఆడ్ డేస్ షుడ్ బి always less than 7. Odd days should be always less than 7. ఆడ్ డేస్ అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే లెస్ దాన్ 7 అనమాట. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్ అనమాట. ఓకేనా? ఆడ్ డేస్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ 7. ఆడ్ డేస్ అనేవి ఎప్పుడు 7 కన్నా తక్కువ ఉండాలి. మీరు చూడండి, ఇక్కడ ఏదైనా నెంబర్ అసలు 7 కన్నా ఎక్కువ ఉందా? 7 కన్నా ఎక్కువ ఉండదు. అన్ని 7 కన్నా తక్కువ ఉంటాయి. ఇప్పుడు గబుక్కుని మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆడ్ డేస్ ఎన్ని అంటే మీరు 11 ఆడ్ డేస్ అని చెప్పారనుకోండి, అది రాంగ్ అనమాట. 11 ఆడ్ డేస్ ఉండవు. 11 ఆడ్ డేస్ అంటే అప్పుడు మీరు చెప్పే మీనింగ్
మీనింగ్ ఏంటంటే 11 ఆడ్ డేస్లో ఒక కంప్లీట్ వీక్ ఉంది. ఎందుకంటే 7 డేస్ అంటే కంప్లీట్ వీక్ కాబట్టి ఆ 7 డేస్ని పక్క తీసేసి అప్పుడు మీరు 4 ఆడ్ డేస్ అని చెప్పాలన్నమాట. అంతేగాని 11 ఆడ్ డేస్ అని చెప్పకూడదు. అందుకని ఏంటంటే ఆడ్ డేస్ అనేవి ఎప్పుడు కూడా 7 కన్నా తక్కువే ఉంటాయి అనమాట. 7 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 7 కన్నా ఎక్కువ అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ వచ్చుద్దో దాన్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాం. ఓకేనా? అలా చాలా సింపుల్ థింగ్ అనమాట. ఆడ్ డేస్ అంటే ఏమిటంటే కంప్లీట్ వీక్ కాకోకుండా ఏవైతే ఎక్స్ట్రాగా ఉంటాయో వాటిని మనం ఆడ్ డేస్ అని చెప్తాము. అలా మనకి డేస్ ఇచ్చేసేసి ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయండి అని అడిగారు అనుకోండి, డేస్ ఇచ్చి ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయమంటే సింపుల్గా మీరు చేయాల్సింది 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే మనకి రిమైండర్ మిగిలిపోద్దో దాన్ని మనం ఆడ్ డేస్ అని చెప్తాము. ఓకేనా? అలా ఆడ్ డేస్ అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఆల్వేస్ లెస్ దాన్ 7, ఎప్పుడు 7 కన్నా తక్కువే ఉండాలన్నమాట. ఓకే కదా? ఇప్పుడు చూడండి ఇంకొక సింపుల్ పాయింట్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకే నేను చెప్తున్నాను. చూడండి అదేంటంటే సపోజ్ సెలెక్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అనుకుందాం. ఏమని? సపోజ్ ఇవాళ మండే అనుకుందాం. సపోజ్ ఒకవేళ ఇవాళ మండే అయితే నేను మీ దగ్గరికి వచ్చి ఆఫ్టర్ 2 డేస్ ఏమిటి అని చెప్పాను అనుకుందాం. ఆఫ్టర్ 2 డేస్ అంటే ఇవాళ నుంచి అనమాట. ఇవాళ నుంచి కౌంట్ చేసుకుని ఆఫ్టర్ 2 డేస్ అంటే మనలో చాలామంది వెంటనే వెడ్నెస్డే అని చెప్పేస్తాం. అవునా? ఎలాగా? ఇవాళ మండే అయితే ట్యూస్డే వెడ్నెస్డే అని వెంటనే వెడ్నెస్డే అని చెప్తాం. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఆఫ్టర్ 5 డేస్ ఏమిటి అని చెప్పంటే, అంటే ఇవాళ నుంచి 5 రోజుల తర్వాత ఏమిటి అని అడిగితే అప్పుడు మీరు వెంటనే ఏమని చెప్తారంటే ఆఫ్టర్ 5 డేస్ అంటే సాటర్డే అని చెప్పేస్తారు. అవునా? ఎందుకు? ఇవాళ మండే అయితే ఆఫ్టర్ 5 డేస్ అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని వెంటనే చెప్పేస్తారు. అవునా? అంటే ఒకవేళ నేను మిమ్మల్ని ఇవాళ మండే అని చెప్పి ఆఫ్టర్ 3 డేస్ ఏమిటి, ఆఫ్టర్ 4 డేస్ ఏమిటి, ఆఫ్టర్ 2 డేస్ ఏమిటి, ఆఫ్టర్ 5 డేస్ ఏమిటి అని అడుగుతున్నాను అనుకోండి, మీలో చాలా మంది వెంటనే చెప్తారు. ఇప్పుడు అదే ఒకవేళ నేను మిమ్మల్ని ఆఫ్టర్ అని అనుకోకుండా బిఫోర్ అని అడిగాను అనుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని ఇదే క్వశ్చన్, ఇఫ్ టుడే ఈజ్ మండే, ఇవాళ మండే అయితే 6 డేస్ బ్యాక్ ఏమిటి అని అడిగాను అనుకుందాం. అప్పుడు ఎప్పుడైతే నేను 6 డేస్ బ్యాక్ అంటానో అప్పుడు వెంటనే మీరు ఆన్సర్ చెప్పడం కుదరదు. మీలో చాలా మంది ఆలోచిస్తారు. ఏమని? ఇవాళ మండే అంటున్నారు కదా, 6 డేస్ బ్యాక్ అంటే అప్పుడు మీలో చాలా మంది చేస్తారంటే సండే, సాటర్డే, ఫ్రైడే, థర్స్డే అని మీ మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి కొంచెం సేపటి తర్వాత చెప్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ముందుకి వెళ్ళినంత ఫాస్ట్గా వెనక్కి వెళ్ళడం కుదరదనమాట. అందుకని ఏంటంటే మనకి ముందుకి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో వెనక్కి కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను ముందుకి ఆఫ్టర్ 6 డేస్ అంటే మీరు వెంటనే చెప్తారు. కానీ అదే ఒకవేళ నేను బిఫోర్ 6 డేస్ అంటే టైం తీసుకుంటున్నారు. మరి అలా టైం తీసుకుంటున్నారు కాబట్టి ఆ టైంని మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలో చూడండి ఒకసారి. చాలా సింపుల్ లాజిక్ అనమాట. దీని గురించి పెద్ద తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. చాలా చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. కాకపోతే ఈ టెక్నిక్ తెలిస్తే ఏంటంటే మనకి టైం సేవ్ అవుద్ది. ఓకే కదా? చూడండి ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఇవాళ ట్యూస్డే అనుకుందాం. ఓకేనా? ఇవాళ ట్యూస్డే అనుకుందాం. ఇవాళ ట్యూస్డే అయితే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి 6 డేస్ బ్యాక్ ఏమిటి అని అడిగారు అనుకుందాం. అంటే 6 రోజుల క్రితం ఏమిటి అని అడిగితే, అంటే ఇవాళ ట్యూస్డే అయితే 6 డేస్ బ్యాక్ ఏమిటి అని అడిగితే చూడండి అప్పుడు సింపుల్గా మీరు ఏమని చెప్తారంటే 6 డేస్ బ్యాక్ ఏమిటి అంటే వెడ్నెస్డే అని చెప్తారన్నమాట. ఓకేనా? 6 డేస్ బ్యాక్ వెడ్నెస్డే. అదే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆఫ్టర్ 1 డే తర్వాత ఏమిటి అని అడిగితే ఆఫ్టర్ 1 డే తర్వాత ఏమిటి అంటే అప్పుడు మీరు ఏం చెప్తారంటే మళ్ళీ వెడ్నెస్డే అని చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇవాళ మండే అని చెప్పారు అనుకుందాం. ఇవాళ మండే అయితే ఒకవేళ 5 డేస్ బ్యాక్ ఏమిటి అని అడిగితే 5 డేస్ బ్యాక్ ఏమిటి అంటే అప్పుడు మీరు ఏమని చెప్తారంటే వెడ్నెస్డే అని చెప్తారు. అవునా? అదే ఒకవేళ మిమ్మల్ని ఆఫ్టర్ 2 డేస్ ఏమిటి అని అడిగితే ఆఫ్టర్ 2 డేస్ ఏమిటి అంటే అప్పుడు కూడా మీరు వెడ్నెస్డే అనే చెప్తారు. అదే ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇవాళ థర్స్డే అని చెప్పారు అనుకుందాం. ఇవాళ థర్స్డే అయితే అప్పుడు ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు 4 డేస్ బ్యాక్ ఏమిటి అని అడిగారు అనుకుందాం. 4 డేస్ బ్యాక్ ఏమిటి అంటే అప్పుడు మీరు ఏమని చెప్తారంటే సండే అని చెప్తారు. అదే ఒకవేళ ఆఫ్టర్ 3 డేస్ ఏమిటి అని అడిగితే అప్పుడు మీరు ఏమని చెప్తారంటే సండే అని చెప్తారు. ఇప్పుడు ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక పాయింట్ అర్థమవుద్ది. అదేంటంటే
ఇక్కడ వెడ్నెస్డే ఉంది, ఇక్కడ వెడ్నెస్డే ఉంది, అవునా? అంటే ట్యూస్డేకి 6 డేస్ బ్యాక్ అన్నా 1 డే ఫ్రంట్ అన్నా రెండు సేమ్. అంటే 6 రోజులు వెనక్కి వెళ్ళడం అన్నా ఒక రోజు ముందుకు వెళ్ళడం అన్నా రెండు సేమ్ లాజిక్. అందుకని ఇక్కడ చూస్తే మీరు ట్యూస్డేకి 6 డేస్ బ్యాక్ వెళ్ళినా వెడ్నెస్డే వచ్చింది, ట్యూస్డేకి 1 డే ఫ్రంట్ వచ్చినా వెడ్నెస్డే వచ్చింది. అందుకని దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 6 డేస్ బ్యాక్ అన్నా 1 డే ఫ్రంట్ అన్నా రెండు సేమ్, అవునా? చూడండి ఈ రెండు సేమ్ ఆన్సర్స్. అలానే ఇక్కడ చూడండి 5 డేస్ బ్యాక్ అన్నా 2 డేస్ ఫ్రంట్ అన్నా రెండు సేమ్, అవునా? అలానే ఇక్కడ చూడండి 4 డేస్ బ్యాక్ అన్నా 3 డేస్ ఫ్రంట్ అన్నా రెండు సేమ్. అంటే సింపుల్ గా మాట్లాడాలంటే ఇక్కడ మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 7 వస్తుంది, 7, అవునా? వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 7. చూడండి అందుకని 6 + 1 చేస్తే 7 వచ్చింది, 5 + 2 చేస్తే 7 వచ్చింది, 4 + 3 చేస్తే 7 వచ్చింది. అంటే వాళ్ళిద్దరిని కలుపుతూ ఉంటే 7 వస్తుంటుంది అనమాట. అందుకనే మీరు యాక్చువల్లీ వెనక్కి వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఏంటంటే వెనక్కి వెళ్ళాల్సిన వాటిని మీరు ముందుకు మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చి 6 డేస్ వెనక్కి వెళ్ళమన్నారు, 6 డేస్ వెనక్కి వెళ్ళమంటే అప్పుడు నేను 6 డేస్ వెనక్కి వెళ్ళను, 6 డేస్ వెనక్కి వెళ్ళమన్నా 1 డే ముందుకు వెళ్ళమన్నా రెండు సేమ్. అప్పుడు ఏం చేస్తానంటే 1 డే ముందుకు వెళ్తాను, ఎందుకంటే 1 డే ముందుకు వెళ్ళడం చాలా సింపుల్, అవునా కాదా? అందుకని ఏంటంటే 6 డేస్ బ్యాక్ అన్నా 1 డే ఫ్రంట్ అన్నా రెండు సేమ్ అనమాట. అలా ఏంటంటే మీరు సింపుల్గా చేయాల్సింది వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 7 వస్తుంది అని తెలుసు కాబట్టి, 7 వస్తుందని తెలుసు కాబట్టి సింపుల్గా మీరు ఈ 7 అన్న లాజిక్ ప్రకారం వెనక్కి వాటిని కావాల్సి ముందుకి, ముందుకు వాటిని కావాల్సి వెనక్కి మార్చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ చూడండి 5 డేస్ బ్యాక్ అన్నారు, 5 డేస్ బ్యాక్ అంటే 2 డేస్ ఫ్రంట్ అని అర్థం. అదే ఒకవేళ 4 డేస్ బ్యాక్ అన్నారు, 4 డేస్ బ్యాక్ అంటే 3 డేస్ ఫ్రంట్ అని అర్థం, ఓకేనా? అలా చాలా సింపుల్ లాజిక్ అనమాట. జస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే 7 నుంచి తగ్గించేస్తారు, 7 నుంచి తగ్గిస్తే చాలు. ఇప్పుడు సపోజ్ చూడండి నేను మీతో -5 అన్నాను, -5 అన్నా +2 అన్నా రెండు సేమ్, -6 అన్నా +1 అన్నా రెండు సేమ్, -3 అన్నా +4 అన్నా రెండు సేమ్. అంటే సింపుల్గా మాట్లాడాలంటే మీకు నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు మీరు దాన్ని పాజిటివ్ వాల్యూకి మార్చాలి. నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూ మార్చాలంటే 7 నుంచి తగ్గిస్తే చాలు. ఇప్పుడు నేను -6 అని అనుకోండి, 7 నుంచి 6 చేస్తే 1 కదా, అందుకని +1 అని చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఒకవేళ -5 అని చెప్పాను అనుకోండి, 7 నుంచి 5 తీస్తే 2 కదా, అందుకని 2 డేస్ అని చెప్తాను. అలా ఏంటంటే నెగిటివ్ వాల్యూని మీరు పాజిటివ్ వాల్యూ కింద మార్చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూ కింద మార్చేస్తారో అప్పుడు చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట. చూడండి ఇప్పుడు సపోజ్ ఎవరైనా దగ్గరికి వచ్చి సపోజ్ ఇవాళ వెడ్నెస్డే అని చెప్పాను అనుకుందాం, ఇవాళ వెడ్నెస్డే అయితే ఒకవేళ నన్ను 6 డేస్ బ్యాక్ ఏమిటి అని అనుకుందాం, అప్పుడు నేను 6 డేస్ బ్యాక్ వెళ్ళను, నేను సింపుల్గా ఏం చేస్తానంటే 6 డేస్ బ్యాక్ అన్నా 1 డే ఫ్రంట్ అన్నా రెండు సేమ్. అప్పుడు నేను ఏం చేస్తానంటే 1 డే ముందుకు వచ్చేసి ఆ డే ఏంటంటే థర్స్డే అని చెప్పేస్తాను. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చిన దగ్గరికి ఇవాళ సండే అయితే 1 డే బ్యాక్ ఏమిటి అన్నాను అనుకోండి, 1 డే బ్యాక్ అన్నా 6 డేస్ ఫ్రంట్ అన్నా రెండు సేమ్. అప్పుడు వెంటనే చెప్తాను నేను సాటర్డే అని చెప్పేస్తాను. అలా ఏంటంటే మీరు మీ కంఫర్ట్ని బట్టి వెనక్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ టైం వేస్ట్ చేసుకుని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే వెనక్కి అడిగే క్వశ్చన్ని కూడా ముందుకు మార్చేయచ్చు. ఎలా అంటే 7 నుంచి తీసేసి, అలా 7 నుంచి తీసేసి వెనక్కి వెళ్ళే వాటిని ముందుకు మార్చేస్తుంటారు. ఇప్పుడు అదే ఇక్కడ మనం చేసాం, మనం వెనక్కి వెళ్ళే వాటిని ముందుకు వెళ్ళే వాటిని కన్వర్ట్ చేసాం. వెనక్కి వెళ్ళే వాటిని ముందుకు వెళ్ళే వాటిని కన్వర్ట్ చేస్తే వెనకాల వచ్చిన ఆన్సర్ ముందు వచ్చిన ఆన్సర్ రెండు సేమ్ ఆన్సర్లే. అందుకని ఏంటంటే వీళ్ళిద్దరినీ కలిపితే 7 వస్తుంది అన్న లాజిక్ మనకు తెలుసు కాబట్టి సేమ్ లాజిక్ని మనం యూస్ చేస్తాం. సేమ్ లాజిక్ని యూస్ చేసి ముందుకు కావాల్సి ముందుకి, వెనక్కి కావాల్సి వెనక్కి ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట. అలా ఈ సింపుల్ లాజిక్ ఫాలో అయ్యమనుకోండి, అప్పుడు మనం ఇక్కడ కూడా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టైం కూడా వేస్ట్ చేయకుండా చాలా ఫాస్ట్గా ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఓకేనా? ఫస్ట్ మోడల్ చూద్దాం, చూడండి ఒకసారి. ఏదైతే ఇప్పటికి నేను రాశానో ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట. కాకపోతే ఏంటంటే మన ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో మనం ఇవి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, ఓకేనా? చూడండి ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 65 days, ఆఫ్టర్ 20 days, ఆఫ్టర్ 45 days, బిఫోర్ 76 days, బిఫోర్ 40 days, బిఫోర్ 150 days. ఇవన్నీ మనం చెప్పాలన్నమాట, ఓకేనా? తెలుగులో కూడా క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఈరోజు మంగళవారము అయితే 55వ రోజు ఏ రోజు, 20వ రోజు ఏ రోజు, 45వ రోజు ఏ రోజు, 76 రోజుల క్రితం ఏ రోజు, అలా ఇవన్నీ మనం చెప్పాలన్నమాట, ఓకేనా? సో తెలుగు మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు మంగళవారం అయితే ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుని 65వ రోజు ఏ రోజు చెప్పాలి, అలానే 20వ రోజు ఏ రోజు చెప్పాలి, అలానే 76 రోజుల క్రితం ఏ రోజు కూడా చెప్పాలి, ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, యాక్చువల్లీ
ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ 65 డేస్ అని చెప్పంటే యాక్చువల్లీ మనం చెప్పింది ఏంటంటే మనకి ఆడ్ డేస్ ఎన్ని అన్న సంగతి తెలియాలి. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ 65 డేస్ ఉన్నాయా, 75 డేస్ ఉన్నాయా, 130 డేస్ ఉన్నాయా, ఇవన్నీ మనకి మ్యాటర్ కాదు. మన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఆడ్ డేస్. ఆడ్ డేస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఆడ్ డేస్ వచ్చాయి అనుకోండి, మొత్తం ఈ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఆడ్ డేస్ అంటే ఏంటో చెప్పేసాను కదా, అలా మనకి ఆడ్ డేస్ ఎన్నో తెలియాలి. ఆడ్ డేస్ ఎన్నో తెలిస్తే దాని ప్రకారం మనం ఎన్ని డేస్ ముందుకైతే అన్ని డేస్ ముందుకు వెళ్తాం, అవునా? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇవాళ సపోజ్ మండే అనుకుందాం. ఇవాళ మండే అయితే ఆఫ్టర్ 7 డేస్, 7 డేస్ తర్వాత ఏంటి డే అంటే 7 డేస్ తర్వాత మళ్ళీ మండే వచ్చుద్ది. ఆఫ్టర్ 14 డేస్ ఏంటి డే అంటే మళ్ళీ మండే వచ్చుద్ది. ఆఫ్టర్ 21 డేస్ ఏంటి డే అంటే మళ్ళీ మండే వచ్చుద్ది. అదే ఒకవేళ ఆఫ్టర్ 22 డేస్ ఏంటి డే అన్నాం అనుకోండి, మరి 22 డేస్లో 1 ఆడ్ డే ఉంది. అప్పుడు మీరు ఏమని చెప్తారంటే ట్యూస్డే అని చెప్తారు. అంటే సింపుల్గా మాట్లాడంటే మనకి 7 డేస్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0, 14 డేస్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0, 21 డేస్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0. మరి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 కాబట్టి మనం సేమ్ డేని చెప్తున్నాం. మన క్వశ్చన్ మండే అయితే ఆన్సర్ కూడా మండే 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 అని చెప్పాం. కానీ ఎప్పుడైతే మనకి ఆడ్ డేస్ 1 వచ్చిందో అప్పుడు మనం 1 డే ఇంక్రీజ్ చేసాం. 1 డే ఇంక్రీజ్ చేసి ఏమని చెప్పామంటే ట్యూస్డే అని చెప్పాం. అంటే సింపుల్గా మాట్లాడంటే 1 ఆడ్ డే వస్తే 1 డే పెంచాలి, 2 ఆడ్ డేస్ వస్తే 2 డేస్ పెంచాలి, 3 ఆడ్ డేస్ వస్తే 3 డేస్ పెంచాలి. ఎన్ని ఆడ్ డేస్ వస్తే అన్ని డేస్ పెంచి మన ఆన్సర్ చెప్పాలన్నమాట. అంటే సింపుల్గా ఈ క్వశ్చన్లో మీరు ఆన్సర్ పెట్టాలి అంటే మీకు ఆడ్ డేస్ ఎన్ని అన్న సంగతి తెలియాలి, ఓకేనా? అందుకనే ఆడ్ డేస్ ఎన్నో కనుక్కోండి. చూడండి 65 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అన్న సంగతి తెలియాలి. చూడండి 65 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 2 ఆడ్ డేస్ అని చెప్తాం, అవునా? ఎందుకంటే 7 9s are 63, ఇంకా 2 రిమైండర్ మిగిలిపోయింది, అందుకనే 2 ఆడ్ డేస్. మరి 2 ఆడ్ డేస్ కాబట్టి ట్యూస్డే నుంచి 2 డేస్ ఫ్రంట్కి వెళ్ళాలి. అందుకని ట్యూస్డే ప్లస్ 2, మరి ట్యూస్డే ప్లస్ 2 కాబట్టి ఆన్సర్ ఏమని చెప్తామంటే థర్స్డే అని చెప్తాం అనమాట. చాలా సింపుల్ థింగ్. ఆడ్ డేస్ అని తెలుసుకోండి, అన్ని రోజులు ముందుకు వెళ్ళండి. ఎప్పుడు ఆఫ్టర్ అని చెప్పంటే సేమ్ అలానే చూడండి. ఆఫ్టర్ 20 డేస్, 20 డేస్ తర్వాత ఏమిటి అన్నారు. అప్పుడు మీకు 20 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో తెలియాలి. 20 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 6 ఆడ్ డేస్. మరి 6 ఆడ్ డేస్ కాబట్టి 6 డేస్ ముందుకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి? ట్యూస్డే నుంచి. అందుకని ట్యూస్డే ప్లస్ 6, మరి ట్యూస్డే ప్లస్ 6 కాబట్టి అప్పుడు మనం ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలంటే మండే అని చెప్పాలి, ఓకేనా? మీరు కావాలనుకుంటే ఇలా కూడా చూడొచ్చు. ఏమని 6 డేస్ ఫ్రంట్ అన్నా 1 డే బ్యాక్ అన్నా రెండు సేమ్. అందుకని ట్యూస్డేకి 1 డే బ్యాక్ వెళ్తారు, ట్యూస్డేకి 1 డే బ్యాక్ వెళ్ళినా మండే అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళడం అన్నా బ్యాక్ వెళ్ళడం అన్నా రెండు సేమ్ టు సేమే, జస్ట్ వాళ్ళిద్దరిని కలిపితే 7 వస్తుంది అన్న లాజిక్ చెప్పాను కదా. ఆ లాజిక్ ప్రకారం మనం 6 డేస్ ముందుకైనా వెళ్ళొచ్చు, 1 డే వెనకైనా వెళ్ళొచ్చు, మన ఇష్టం అనమాట అది. అందుకని ట్యూస్డే ప్లస్ 6 అన్నా మండే, ట్యూస్డే మైనస్ 1 అన్నా మండే, ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఆఫ్టర్ 45 డేస్ ఏంటి డే అంటే మరి 45 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో తెలియాలి. 45 డేస్లో ఆడ్ డేస్ ఏంటంటే 3, ఎందుకంటే 7 6 times 42, ఇంకా పైన 3 రిమైండర్ మిగిలిపోయింది, అందుకనే ఆడ్ డేస్ 3. మరి 3 ఆడ్ డేస్ కాబట్టి ట్యూస్డే ప్లస్ 3, మరి ట్యూస్డే ప్లస్ 3 కాబట్టి అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తామంటే ఫ్రైడే అని చెప్తాం, ఓకేనా? అలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీరు చేయాల్సింది ఆడ్ డేస్ ఎన్నో కనుక్కోండి, దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి. అదే ఒకవేళ మిమ్మల్ని బిఫోర్ 76 డేస్ అంటే 76 డేస్లో ఆడ్ డేస్ అని తెలియాలి. 76 డేస్లో ఆడ్ డేస్ అంటే 6. అందుకనే ఇప్పుడు 6 ఆడ్ డేస్ కాబట్టి ట్యూస్డే, మళ్ళీ చూడండి కొంతమంది చేస్తారంటే ట్యూస్డే ప్లస్ 6 అని రాస్తారు. ట్యూస్డే ప్లస్ 6 అని రాస్తే రాంగ్, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో చెప్పింది ఆఫ్టర్ ఆఫ్టర్ ఆఫ్టర్, కానీ ఇది ఆఫ్టర్ కాదు, ఇది బిఫోర్. అంటే మనం ఫ్రంట్కి కాదు వెళ్ళాల్సింది, బ్యాక్కి వెళ్ళాలి, బ్యాక్కి. మరి బ్యాక్కి వెళ్ళాలి కాబట్టి ప్లస్ 6 కాదు -6 చేయాలి. అందుకని ట్యూస్డే -6, ట్యూస్డే -6 అన్నా లేదా +1 అన్నా రెండు సేమ్, ఎందుకంటే -6 అన్నా +1 అన్నా రెండు సేమ్ అని చెప్పాను కదా. అందుకనే ట్యూస్డే
ట్యూస్డే మైనస్ 6 అయినా చేయొచ్చు, లేదా ట్యూస్డే ప్లస్ 1 అయినా చేయొచ్చు. అప్పుడు ట్యూస్డే ప్లస్ 1 చేస్తే మన ఆన్సర్ ఏమొచ్చుద్దంటే వెడ్నెస్డే అని వచ్చుద్ది. ఓకేనా, చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ అలానే చూడండి, బిఫోర్ 40 డేస్ కాబట్టి 40 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 40 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి అనమాట. మరి 5 ఆడ్ డేస్ కాబట్టి 5 డేస్ బ్యాక్ వెళ్ళాలి, ఎందుకంటే ఇది బిఫోర్ కాబట్టి. చూడండి, ట్యూస్డే మైనస్ 5, ట్యూస్డే మైనస్ 5 అన్నా ప్లస్ 2 అన్నా రెండు సేమ్, ఎందుకంటే 5 డేస్ బ్యాక్ వెళ్ళడం అన్నా లేదా 2 డేస్ ముందుకు వెళ్ళడం అన్నా రెండు సేమ్ కాబట్టి నేను 5 డేస్ వెనక్కి వెళ్ళకోకుండా 2 డేస్ ముందుకు వెళ్తాను. మరి 2 డేస్ ముందుకు వెళ్తే ట్యూస్డే ప్లస్ 2 కదా, ట్యూస్డే ప్లస్ 2 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొచ్చుద్దంటే థర్స్డే అని వచ్చుద్ది. ఓకేనా, సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ చూడండి, బిఫోర్ 150 డేస్ క్రితం అని అడిగారు. 150 డేస్లో ఆడ్ డేస్ ఎన్నో తెలియాలి. ఇప్పుడు 140 అనుకోండి, 140 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 అయిపోతాయి. ఇంకా 10 డేస్ ఉన్నాయి. మరి 10 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 10 డేస్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. అందుకని 150 డేస్లో ఆడ్ డేస్ ఏంటంటే 3 ఆడ్ డేస్ అనమాట. అందుకని ట్యూస్డే -3 అన్నా ప్లస్ 4 అన్నా రెండు సేమ్. అవునా, సో -3 అన్నా ప్లస్ 4 అన్నా రెండు సేమ్ కాబట్టి ట్యూస్డే ప్లస్ 4 అంటే ఏమొచ్చుదంటే సాటర్డే అని చెప్తాను అనమాట. అలా ఇవన్నీ చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇది జస్ట్ మీరు చేయాల్సినల్లా ఆడ్ డేస్ అన్న కాన్సెప్ట్ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆఫ్టర్ 100 డేస్ అన్నా, ఆఫ్టర్ 70 డేస్ అన్నా, బిఫోర్ 25 డేస్ అన్నా, బిఫోర్ 200 డేస్ అన్నా మీరు జస్ట్ తెలియాల్సింది ఏంటంటే మీకు ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అన్న సంగతి తెలియాలి. వన్స్ మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అన్న సంగతి తెలుసు అనుకోండి, ఆ ఆడ్ డేస్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాం. మనం 2 ఆడ్ డేస్ వస్తే 2 డేస్ ముందుకు వెళ్తాం, 3 ఆడ్ డేస్ వస్తే 3 డేస్ ముందుకు వెళ్తాం. అదే వెనక్కి వెళ్ళమని అనుకోండి, వెనక్కి వెళ్తూ ఉంటాం. అలా జస్ట్ ఈ సింపుల్ లాజిక్ ఫాలో అనుకోండి, అప్పుడు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకేనా, మోడల్ 1 కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఏవైతే నేను క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నానో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ 70 క్వశ్చన్లు మనం ఇందాక ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ ప్రకారమే చేస్తాం. చూడండి ఒకసారి, క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద ఫస్ట్ డే of a month is Monday. Okay na? If the first day of a month is Monday, then what day is 30th day of the same month? Okay na? If the first day of a month is Monday, then what day is 30th day of the same month? ఒక నెలలో మొదటి రోజు సోమవారం అయితే అదే నెలలో 30వ రోజు ఏమవుతుంది అంటే 1వ తారీఖు సోమవారం అయితే అదే నెలలో 30వ తారీఖు ఏమిటి అని ప్రశ్న అనమాట. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి మీరు ట్రై చేసి దానికి ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ మీలో చాలామంది ట్రై చేస్తే మీకు ఆన్సర్ వచ్చుద్ది. నాకు తెలిసి మీ అందరికి ఇప్పుడు ఆన్సర్ వచ్చే ఉంటుంది. యాక్చువల్లీ మీలో చాలామందికి వచ్చిన ఆన్సర్ ఏమిటంటే వెడ్నెస్డే అని చెప్తారు. అవునా, కానీ ఎవరైతే ఆన్సర్ వెడ్నెస్డే అని చెప్తున్నారో వాళ్ళందరూ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అనమాట. ఎప్పుడైతే నేను రాంగ్ ఆన్సర్ అని చెప్పానో మీలో చాలామంది షాక్ అవుతారు. ఇదేంటి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది, ఈ ఈజీ క్వశ్చన్కి మేము ఆన్సర్ వెడ్నెస్డే అని చెప్తుంటే ఇతను రాంగ్ ఆన్సర్ అంటున్నాడు అని మీలో చాలామంది అనుకుంటారు. అవును, వెడ్నెస్డే రాంగ్ ఆన్సర్. మరి ఎందుకు రాంగ్ ఆన్సర్ అయింది అని చెప్పే ముందర అసలు రైట్ ఆన్సర్ ఏంటో చెప్పి ఆ తర్వాత మీరు చేసిన తప్పు ఏంటో నేను చూపిస్తాను. ఓకేనా, చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ మనందరికీ తెలిసిన సింపుల్ లాజిక్ ఏంటి? మనకు తెలిసిన సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రతి 7 రోజుల తర్వాత అదే రోజు వస్తుంది అన్న సింపుల్ లాజిక్ తెలుసు కదా. అవునా, ఆఫ్టర్ ఎవ్రీ 7 days we get the same day అని తెలుసు. అంటే సపోజ్ ఒకవేళ ఇవాళ సండే అనుకోండి, 7 days తర్వాత మళ్ళీ సండే వచ్చుద్ది, ఇంకొక 7 days తర్వాత మళ్ళీ సండే వచ్చుద్ది, ఇంకొక 7 days తర్వాత మళ్ళీ సండే వచ్చుద్ది. అంటే ఎవ్రీ 7 days కి సేమ్ డే వస్తుంది అన్న లాజిక్ మనకు తెలుసు. ఆ లాజిక్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ మండే అనుకుందాం, ఒక 7 days తర్వాత అంటే 1 + 7 8th కూడా మండే అవుతుంది. అవునా, ఇంకొక 7 days తర్వాత అంటే 8 + 7 అంటే 15 కూడా మండేనే అవుద్ది. ఇంకొక 7 days తర్వాత అవునా, అంటే 15 + 7 మరి 15 + 7 కాబట్టి 22 అంటే 22 కూడా మండేనే అవుద్ది అనమాట. ఇంకొక 7 days తర్వాత అంటే 29 మరి 29 కూడా ఏమిటంటే మండే
మండే అనమాట. మరి 29 మండే అయితే నాకు కావాల్సింది 30. మరి 30 ఏమిటంటే ట్యూస్డే. అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్యూస్డే. కానీ మీరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వెడ్నెస్డే. అందుకనే వెడ్నెస్డే రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ట్యూస్డే. అవునా? ఎందుకంటే చాలా సింపుల్ లాజిక్. ప్రతి 7 డేస్ తర్వాత అదే డే వస్తుంది అన్న సింపుల్ లాజిక్ని యూస్ చేశాను. ఆ సింపుల్ లాజిక్ని యూస్ చేసి ఆన్సర్ ఏంటంటే ట్యూస్డే అని చెప్పాము. కానీ మీరు చేసిన తప్పేంటి చూడండి. మీలో చాలామంది ఏం చేశారంటే నేను ఫస్ట్ మండే అని చెప్పి 30 ఏమిటి అని అడిగాను. అప్పుడు మీలో చాలామంది చేశారంటే 30 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అని క్యాలిక్యులేట్ చేశారు. 30 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అని క్యాలిక్యులేట్ చేస్తే 2 ఆడ్ డేస్ వచ్చాయి. మరి 2 ఆడ్ డేస్ వచ్చిన వెంటనే చాలామంది చేశారంటే మండే ప్లస్ 2 అని చెప్పి వెడ్నెస్డే అని చెప్పారు. కానీ ఇది రాంగ్. ఎందుకనంటే చూడండి, ఎప్పుడైతే మీరు 30 డేస్ అంటున్నారో యాక్చువల్లీ మీరు 30 డేస్ ముందుకు వెళ్తున్నారా? 30 డేస్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ మండే అని చెప్పానంటే ఫస్ట్ రోజు ఏంటో నేను మీకు చెప్పేశాననేగా. అవునా? ఎందుకంటే ఫస్ట్ మండే అంటే ఫస్ట్ రోజు నేను మీకు చెప్పేశానని. అంటే ఫస్ట్ రోజు నాకు తెలుసు. ఫస్ట్ రోజు నాకు తెలిసి 30th డే ఏమిటి అడిగానంటే ఫస్ట్ రోజు నాకు తెలిసింది కాబట్టి అప్పుడు నాకు ఇంకా మిగిలిన రోజులు ఏంటంటే 29 డేస్ అనమాట. ఎందుకంటే నాకు ఫస్ట్ తెలుసు కాబట్టి నేను 30కి వెళ్ళాలంటే ఇంక నేను ముందుకు వెళ్ళాల్సింది 29 రోజులు ముందుకు వెళ్ళాలి. అంతేగాని 30 డేస్ కాదు అక్కడ. ఎందుకంటే నాకు తెలిసిన డే నేను లెక్క పెట్టను. మరి నాకు తెలిసిన డే నేను లెక్క పెట్టను కాబట్టి ఫస్ట్ నాకు తెలుసు కాబట్టి నేను ఫస్ట్ని లెక్క పెట్టను. మరి ఫస్ట్ని లెక్క పెట్టను కాబట్టి 30 డేస్ అంటే ఇంకా మిగిలిపోయినవి 29 డేస్ అనమాట. అప్పుడు నేను చేయాల్సింది 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేయాలి. మరి 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 1 ఆడ్ డే కాబట్టి అప్పుడు మీరు +1 చేసుకోవచ్చు. +1 చేసుకుంటే అప్పుడు మీకు ఆన్సర్ ట్యూస్డే అని వచ్చుద్ది. అంతేగాని డైరెక్ట్గా మీరు 30 డేస్ కట్టకూడదు. ఓకేనా? ఎందుకంటే మనం 29 డేస్ ముందుకు వెళ్తున్నామంటే 29 డేస్లో ఆడ్ డేస్ నుండి తెలుసుకుందాం. అదే ఒకవేళ 70 డేస్ ముందుకు వెళ్తున్నామంటే 70 డేస్లో ఆడ్ డేస్ నుండి తెలుసుకుంటాం. అవునా? సో అదే లాజిక్ ప్రకారం మీరు చూస్తారు. ఇప్పుడు నేను మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్, ఓకేనా, ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సాటర్డే, దెన్ వాట్ డే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్. ఓకేనా? ఏంటి? ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సాటర్డే, దెన్ వాట్ డే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్. అంటే సాధారణ సంవత్సరంలో మొదటి రోజు శనివారం అయితే అదే సంవత్సరంలో ఆఖరి రోజు ఏమిటి అని నా ప్రశ్న అన్నమాట. ఓకే కదా? చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే నేను సేమ్ ఈ ప్రొసీజర్లో వెళ్ళాలనుకుందాం. సేమ్ అదే ప్రొసీజర్లో వెళ్ళాలి అంటే మనకి నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ డే ఏంటంటే 1. అవునా? మరి నాన్ లీప్ ఇయర్లో లాస్ట్ డే ఏంటంటే 365th డే. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 365 డేస్ అని నేర్చుకున్నాం కదా. మరి లాస్ట్ డే అంటే 365th డే. అప్పుడు నేను ఏం చేయాలి? 1 + 7 8, 8 + 7 15, 15 + 7 22, అలా +7 +7 +7 చేసుకుంటూ 365 వరకు వెళ్ళాలి. మరి +7 చేసుకుంటూ 365 వరకు వెళ్తున్నారంటే ఈ లోపు మన ఎగ్జామినేషన్లో టైం అయిపోతుందని అర్థం. అవునా? ఎందుకంటే ఆ +7 ఎంతసేపు చేస్తారు? ఈ చేసే లోపు మన ఎగ్జామ్ అయిపోద్ది. అందుకని ఏంటంటే మరి ఇలాంటి క్వశ్చన్స్ని ఫాస్ట్గా ఎలా చేయాలి అన్న సంగతి తెలియాలి. ఎందుకంటే ఇక్కడంటే 1 నుంచి 30 వరకే. 1 నుంచి 30 వరకు అంటే దగ్గరగా ఉన్నారు కాబట్టి +7 చేశాను. మరి 365 అంటే చాలా దూరంగా ఉంది. మరి మీరు +7 చేసుకుంటూ వెళ్తారా? చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అయిపోద్ది కదా. అందుకనే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని ఫాస్ట్గా ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. చాలా సింపుల్ ట్రిక్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ చాలా సింపుల్. ఇది చాలా మంచి ట్రిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ ట్రిక్ కూడా. ఈ ట్రిక్ ప్రకారమే మనం అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేసుకుని వెళ్తాం. చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ తెలుసు. అవునా? ఫస్ట్ రోజు ఏంటి? ఫస్ట్ రోజు ఏంటంటే మండే అని చెప్పాం. మరి నేను మీతో ఫస్ట్ మండే అని చెప్పి అదే మంత్లో 30 ఏమిటి అని అడిగాను అనుకుందాం. 30 ఏమిటి అని. అప్పుడు మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్, ఓకేనా? డిఫరెన్స్ తీసుకోండి. 1కి 30కి డిఫరెన్స్ ఎంత? 1కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే 29. అవునా? 29. ఇప్పుడు ఈ 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని క్యాలిక్యులేట్ చేయండి. చూడండి, 29 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని? 29 డేస్లో 1 ఆడ్ డే. మరి 1 ఆడ్ డే కాబట్టి 1 డే ముందుకు వెళ్ళాలి. మండే +1 కాబట్టి అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే
ట్యూస్డే అని చెప్తారు. అవునా, చాలా సింపుల్ క్వశ్చన్. అసలు మీరు చేయాల్సిన ఏం లేదు, జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఆడ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి. 1 ఆడ్ డే వస్తే 1 డే ముందుకు వెళ్ళండి, 2 ఆడ్ డేస్ వస్తే 2 డేస్ ముందుకు వెళ్ళండి, 3 ఆడ్ డేస్ వస్తే 3 డేస్ ముందుకు వెళ్ళండి, ఎన్ని ఆడ్ డేస్ వస్తే అన్ని డేస్ ముందుకు వెళ్తారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇంకో క్వశ్చన్ చెప్పాను కదా, ఏమని చెప్పాను? నేను చెప్పిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సాటర్డే దెన్ వాట్ డే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్ అని చెప్పాము. అవునా, మరి సాధారణ సంవత్సరంలో ఫస్ట్ డే ఏమిటంటే సాటర్డే అని చెప్పారు. అవునా, మనకు కావాల్సింది ఏంటంటే లాస్ట్ డే ఏంటంటే 365th డే. మరి ఈ 365th డే ఏంటి అని అడిగారు. అవునా, సింపుల్, జస్ట్ చేయాల్సింది డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ 1కి 365కి డిఫరెన్స్ ఎంత? 1కి 365 డిఫరెన్స్ ఎంత అంటే 364 డేస్. అవునా, మరి 364 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని? 364 డేస్లో ఆడ్ డేస్ ఏంటంటే 0 ఆడ్ డేస్. మరి 0 ఆడ్ డేస్ కాబట్టి ఫస్ట్ సాటర్డే అయితే లాస్ట్ డే కూడా ఏమవుద్ది? లాస్ట్ డే కూడా సాటర్డేనే అవుతుంది. ఓకేనా, అలా చాలా సింపుల్ లాజిక్. జస్ట్ చేయాల్సింది డిఫరెన్స్ తీసుకుంటే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సండే అయితే నేను మిమ్మల్ని లాస్ట్ డే అంటే 365th డే అడిగాను. 1కి 365 డిఫరెన్స్ ఎంత? 364 డివైడ్ బై 7. ఎందుకంటే ఆడ్ డేస్ కావాలి. ఆడ్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మరి ఆడ్ డేస్ ఏంటంటే 0 ఆడ్ డేస్, అందుకే 0 ఆడ్ డేస్ కాబట్టి సాటర్డే ప్లస్ 0, అప్పుడు ఆన్సర్ సాటర్డే అని చెప్తారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 25th డే, ఓకేనా, ఇఫ్ 25th డే ఆఫ్ ఎ నాన్ లీప్ ఇయర్, ఓకేనా, 25th డే ఆఫ్ ఎ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సండే. ఓకేనా, ఇఫ్ 25th డే ఆఫ్ ఎ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సండే దెన్ వాట్ డే ఈజ్ 100th డే ఆఫ్ ద సేమ్ ఇయర్. ఓకేనా, అంటే ఒక సాధారణ సంవత్సరంలో 25వ రోజు ఆదివారం అయితే అదే సంవత్సరంలో 100వ రోజు 100th డే ఏమిటి అని ప్రశ్న అన్నమాట. ఓకేనా, ఇఫ్ 25th డే ఆఫ్ ఏ నాన్ లీప్ ఇయర్ ఈజ్ సండే దెన్ వాట్ డే ఈజ్ 100th డే ఆఫ్ ద సేమ్ ఇయర్ అడిగి అనుకుందాం. సింపుల్, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. 25కి 100కి డిఫరెన్స్, 25కి 100కి డిఫరెన్స్ ఎంత అంటే 75. అవునా, 75 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 75లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 5 ఆడ్ డేస్. మరి 5 ఆడ్ డేస్ కాబట్టి 5 డేస్ ముందుకు వస్తారు. సండే ప్లస్ 5 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే ఫ్రైడే అని చెప్తారు. అవునా, చాలా సింపుల్ క్వశ్చన్. అదే ఒకవేళ నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగి అనుకుందాం. ఏమని? ఇఫ్ 36th day of a non-leap year, if 36th day of a non-leap year is Tuesday, then what day is 99th day of the same year అని అడిగి అనుకుందాం. ఓకేనా, if 36th day of a non-leap year is Tuesday, then what day is 99th day of the same year? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్, అవునా, మరి 99కి 36కి డిఫరెన్స్ ఎంత అంటే 63 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని? 63 డేస్లో ఆడ్ డేస్ 0. మరి 63 డేస్లో ఆడ్ డేస్ 0 కాబట్టి ట్యూస్డే ప్లస్ 0 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏంటంటే మళ్ళీ మనం ట్యూస్డే అని చెప్తాం. అవునా, అలా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 15th డే, ఓకేనా, ఇఫ్ 15th డే ఆఫ్ ఏ లీప్ ఇయర్, ఈ 15th డే ఆఫ్ ఏ లీప్ ఇయర్ ఈజ్ థర్స్డే. ఓకేనా, ఈ 15th డే ఆఫ్ ఏ లీప్ ఇయర్ ఈజ్ థర్స్డే దెన్ వాట్ డే ఈజ్ 60th డే ఆఫ్ ద సేమ్ ఇయర్. ఓకేనా, ఈ 15th డే ఆఫ్ ఏ లీప్ ఇయర్ ఈజ్ థర్స్డే. If 15th day of a leap year is Thursday, then what day is 60th day of the same year? ఒక లీపు సంవత్సరంలో 15వ రోజు గురువారం అయితే అదే సంవత్సరంలో 60వ రోజు ఏమిటి అని అడిగి అనుకుందాం. సింపుల్, డిఫరెన్స్ తీసుకోండి. 15కి 60కి డిఫరెన్స్ ఎంత? 15కి 60కి డిఫరెన్స్ ఎంత అంటే 45. అవునా, 45 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 45 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 3 ఆడ్
డేస్ ఉంటాయి అవునా, ఎందుకంటే 7 6 టైం చేస్తే 42 వచ్చుద్ది, ఇంకా 3 రిమైండర్ మిగిలిపోయింది. మరి 3 డేస్ కాబట్టి థర్స్డే ప్లస్ 3, అప్పుడు మనం ఆన్సర్ ఏమని చెప్తామంటే సండే అని చెప్తాం అవునా. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ నేను చేసిన దానిలో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ 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 అన్న కాన్సెప్ట్ని మాత్రమే యూజ్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 25th డే, ఓకేనా, ఇఫ్ 25th డే ఆఫ్ ఎనీ ఇయర్, ఓకేనా, ఏంటి ఇఫ్ 25th డే ఆఫ్ ఎనీ ఇయర్, ఇఫ్ 25th డే ఆఫ్ ఎనీ ఇయర్ ఈజ్ మండే, ఓకేనా, ఇఫ్ 25th డే ఆఫ్ ఎనీ ఇయర్ ఈజ్ మండే, దెన్ వాట్ డే ఈజ్ 85th డే ఆఫ్ ద సేమ్ ఇయర్. అంటే ఏదైనా సంవత్సరంలో 25వ రోజు సోమవారము అయితే అదే సంవత్సరంలో 85వ రోజు ఏమిటి అని ప్రశ్న అనమాట, ఓకేనా. ఇఫ్ 25th డే ఆఫ్ ఎనీ ఇయర్ ఈజ్ మండే, దెన్ వాట్ డే ఈజ్ 85th డే ఆఫ్ ద సేమ్ ఇయర్. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్ నేను ఇక్కడ క్వశ్చన్ చెప్పినప్పుడు ఏమని చెప్పానంటే ఈ క్వశ్చన్లో నాన్ లీప్ ఇయర్ అని చెప్పాను అవునా, నాన్ లీప్ ఇయర్ అని. ఈ క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే నాన్ లీప్ ఇయర్ అని చెప్పాను అవునా. ఈ క్వశ్చన్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పానంటే నాన్ లీప్ ఇయర్ అని చెప్పాను. ఈ క్వశ్చన్ చెప్పినప్పుడు నేను ఏం చెప్పానంటే లీప్ ఇయర్ అని చెప్పాను అవునా. అంటే ఈ పైన క్వశ్చన్ ఏమో నేను అన్ని సాధారణ సంవత్సరాలు అని చెప్పాను, ఇక్కడేమో లీప్ సంవత్సరం అని చెప్పాను. కానీ ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఎనీ ఇయర్ అని చెప్తున్నాను. మరి ఎనీ ఇయర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లీప్ ఇయర్ అవ్వచ్చు, నాన్ లీప్ ఇయర్ కూడా అవ్వచ్చు, అది ఏ ఇయర్ అవ్వచ్చు. కానీ నేను ఆ ఇయర్ ఏమిటి అని చెప్పట్లేదు, అది నాన్ లీప్ ఇయరా లేదా లీప్ ఇయరా నేను చెప్పట్లేదు. మరి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా నేను చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అనమాట, అదేంటంటే ఇది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో మీకు తెలీదు, నాకు తెలీదు. మరి 85th డే ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆన్సర్ సేమ్ వచ్చుద్దా లేదా వేరు వేరు ఆన్సర్లు వస్తాయా? వేరు వేరు ఆన్సర్లు అంటే లీప్ ఇయర్ అని చెప్తే ఒక ఆన్సర్, నాన్ లీప్ ఇయర్ అని చెప్తే ఒక ఆన్సర్, అలా 2 ఆన్సర్లు వస్తాయా లేదా అది ఏ ఇయర్ అయినా సరే సంబంధం లేకుండా ఒకటే ఆన్సర్ వచ్చుద్దా మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏమనుకుంటారంటే చాలా మంది స్టూడెంట్స్ దీనికి 2 ఆన్సర్లు వస్తాయేమో అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే 2 ఆన్సర్లు రావు, ఒక ఆన్సరే వచ్చుద్ది. ఎందుకంటే సింపుల్గా చూడండి, ఇప్పుడు నేను అడిగింది డేట్స్ చెప్పలేదు, డేట్స్ అని చెప్పాను మీతో. నేను ఇప్పుడు డేట్స్ చెప్పలేదు, నేను చెప్పింది ఏంటంటే 25th డే అని చెప్పాను. అంటే 25th డే అని చెప్పి నేను మిమ్మల్ని 85th డే ఏంటి అని అడిగాను. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను మిమ్మల్ని 25కి 85కి డిఫరెన్స్ ఎంత అన్నాను. 25కి 85కి డిఫరెన్స్ ఎంత అంటే అప్పుడు మీరు సింపుల్గా 60 అని చెప్తారు అవునా. అంటే అది పైనుంచి కింద చూసినా 16నే, కింద నుంచి పైకి చూసినా 16నే. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనకి మధ్యలో మళ్ళీ ఫిబ్రవరి 29 వచ్చుద్దిగా, అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 29 వచ్చినా నేను అక్కడ మీకు డేట్స్ రాయట్లేదు. నేను అడిగింది చాలా సింపుల్ క్వశ్చన్, ఏమని 25 రోజు చెప్పి 85 రోజు ఏంటి అన్నాను. మరి 25 చెప్పి 85 రోజు ఏంటి అంటే మీరు చూసే డిఫరెన్స్ వస్తారు అవునా. మరి డిఫరెన్స్ చూసి ఆ డిఫరెన్స్ ప్రకారం మేము సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేగాని మళ్ళీ మధ్యలో ఫిబ్రవరి 29 వచ్చింది కదా, ఫిబ్రవరి 29 వస్తే లీప్ ఇయర్ అయితేనేమో ఒక ఆన్సర్ వచ్చింది, నాన్ లీప్ ఇయర్ అయితే ఇంకో ఆన్సర్ వచ్చింది, ఇలా చెప్పకూడదు. ఇది చాలా రాంగ్ అనమాట. అది లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా అక్కడ మనకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, ఓకేనా. ఇప్పుడు సపోజ్ చూడండి, సపోజ్ లైక్ ఎవరైనా మీతో వచ్చి 1కి 30కి డిఫరెన్స్ ఎంత అని అనుకుందాం. 1కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే అప్పుడు మీరు సింపుల్గా 29 అని చెప్తారు. ఇప్పుడు అది ఏ మంత్ అంటే ఫిబ్రవరి మంతా లేకపోతే సపోజ్ సెప్టెంబర్ మంతా జూన్ మంతా అవన్నీ అడుగుతారా? అవన్నీ ఏమడరు కదా. ఇప్పుడు 1 నుంచి 30కి డిఫరెన్స్ ఏంటి అంటే 1 నుంచి 30కి మార్చ్ మంత్ అయినా 29 డిఫరెన్సే, జూన్ మంత్ అయినా 29 డిఫరెన్సే, సెప్టెంబర్ మంత్ అయినా 29 డిఫరెన్సే. ఏ మంత్ అయినా సరే 1 నుంచి 30వ తారీఖు మధ్యలో గ్యాప్ ఎంత అంటే 29 డేస్ గ్యాప్ అంటాం. అంతేగాని మళ్ళీ మంత్ ఏంటి అని అడగం కదా. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ప్రకారం ఆ ఇయర్ ఎనీ ఇయర్ అని చెప్పారు. అంటే ఏదైనా సంవత్సరం అయ్యి ఉండొచ్చు, అది లీప్ సంవత్సరం అయ్యి ఉండొచ్చు, సాధారణ సంవత్సరం కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఏ సంవత్సరం అయినా సరే మన ఆన్సర్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. అందుకని ఇది ఏ సంవత్సరం నేను పట్టించుకోను. నేను మాత్రం సింపుల్గా డిఫరెన్స్ అన్న కాన్సెప్ట్ యూస్ చేస్తాను. యూస్ చేయండి. 25కి 85కి డిఫరెన్స్ ఎంత? 25కి 85కి డిఫరెన్స్ ఎంత అంటే 60. మరి 60 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 60 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఆడ్ డేస్ ఉంటాయి అవునా. ఎందుకంటే 7 8 10 56 ఇంకా మనకి 4 రిమైండర్ మిగిలిపోయింది. మండే ప్లస్ 4 కాబట్టి అప్పుడు మన ఆన్సర్ ఏమో
ఏమవుద్దంటే ఫ్రైడే అని చెప్తాం. ఓకేనా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫ్రైడే. ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ డౌట్ వచ్చిందో వాళ్ళ కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి రాస్తున్నాను చూడండి. వాళ్ళందరి కోసం ఏంటంటే ఇఫ్, ఇది కూడా మళ్ళీ సేమ్, ఇఫ్ 266th day, ఓకేనా? ఇఫ్ 266th day of any year is Sunday, ఓకేనా? ఇఫ్ 266th day of any year is Sunday, then what day is the last day of the same year? ఏదైనా సంవత్సరంలో 226వ రోజు ఆదివారం అయితే మరి అదే సంవత్సరంలో ఆఖరి రోజు ఏమిటి అన్న ప్రశ్న. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్. ఇఫ్ 266th day of any year is Sunday, then what day is the last day of the same year? ఇప్పుడు ఈ క్వశ్చన్ కి రెండు ఆన్సర్లు వస్తాయి. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్ లో లాస్ట్ డే వేరు, లీప్ ఇయర్ లో లాస్ట్ డే వేరు. మరి లాస్ట్ డేస్ వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేరు వేరు ఆన్సర్లు వస్తాయి. అంతేగాని ఇక్కడ వేరు వేరు ఆన్సర్లు రావన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దీనికి వేరు వేరు ఆన్సర్లు వస్తాయి. ఎందుకంటే నేను లాస్ట్ డే అన్నాను, మరి లాస్ట్ డే అంటే ఆఖరి రోజు అని అర్థం. మరి నాన్ లీప్ ఇయర్ లో లాస్ట్ డే ఏంటి? నాన్ లీప్ ఇయర్ లో లాస్ట్ డే ఏంటంటే 365th డే. అవునా? అదే ఒకవేళ లీప్ ఇయర్ లో లాస్ట్ డే ఏంటి? లీప్ ఇయర్ లాస్ట్ డే ఏంటంటే 366th డే. మరి చూడండి, ఇప్పుడు 366 డే అంటే ఒక ఆన్సర్ వచ్చుద్ది, 365th డే అంటే ఇంకో ఆన్సర్ వచ్చుద్ది. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి రెండు ఆన్సర్లు వస్తాయి తప్ప ఈ క్వశ్చన్ కి రెండు ఆన్సర్లు రావు. అర్థమైందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ వచ్చుద్ది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ లో మనకి రెండు ఆన్సర్లు రావాలంటే అప్పుడు ప్రశ్న లాస్ట్ డే గురించి అడగాలి. ఎప్పుడైతే మన ప్రశ్న లాస్ట్ డే గురించి అడుగుతారో అప్పుడు మాత్రమే మనకి రెండు ఆన్సర్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం. సింపుల్ చూడండి, ఇప్పుడు 266 కి 366 కి డిఫరెన్స్, 266 కి 366 కి డిఫరెన్స్ ఎంత అంటే 100. మరి 100 డేస్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 100 డేస్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. అవునా? ఎందుకంటే 100 లో 70 పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే 70 లో ఆడ్ డేస్ 0 కాబట్టి ఇంకా 30 డేస్ ఉంటాయి. 30 డేస్ కాబట్టి 7 4 times 28, ఇంకా 2 రిమైండర్ మిగిలిపోయింది అంటే 2 ఆడ్ డేస్ అనమాట. మరి 2 ఆడ్ డేస్ కాబట్టి సండే ప్లస్ 2 చేస్తే మనకి ట్యూస్డే వచ్చింది. అంటే లీప్ ఇయర్ లో లాస్ట్ డే ఏంటంటే ట్యూస్డే. మరి నాన్ లీప్ ఇయర్ లో అంటే 365 అంటే దీనికన్నా ఒక డే తక్కువ, మరి దీనికన్నా ఒక డే తక్కువ అంటే అప్పుడు ఇది మండే అవుద్ది. అవునా? అంటే నాన్ లీప్ ఇయర్ లో అయితే కనుక ఆన్సర్ ఏంటంటే మండే, లీప్ ఇయర్ లో ఆన్సర్ ఏంటంటే ట్యూస్డే. అలా ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగితే మనకి 2 ఆన్సర్లు వస్తాయి. అంటే మనకి ఏదైనా 100th డే చెప్పండి, 150th డే చెప్పండి, 250 చెప్పండి, లేదనుకుంటే 64 చెప్పండి, 84 చెప్పండి, 130 చెప్పండి అంటే అప్పుడు ఆన్సర్ ఏం మార్పు ఉండదు. అది ఒకవేళ లాస్ట్ డే అని అడిగితేనే మనకి మార్పు వచ్చుద్ది. ఎందుకంటే లాస్ట్ డే అనేది నాన్ లీప్ ఇయర్ కి ఒక లాస్ట్ డే ఉంటుంది, లీప్ ఇయర్ కి ఒక లాస్ట్ డే ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ మనల్ని క్వశ్చన్ లాస్ట్ డే అని అడిగారు అనుకోండి అప్పుడు మాత్రమే మనకి 2 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. అందుకని ఏంటంటే ఒకవేళ మనకి 266 ఏంటో చెప్పి మనల్ని లాస్ట్ డే ఏమవుతుంది అని అడిగితే కనుక ఒకవేళ అది లీప్ ఇయర్ అనుకోండి అప్పుడు ఆన్సర్ ట్యూస్డే అని చెప్తాం. అదే ఒకవేళ నాన్ లీప్ ఇయర్ అనుకోండి అప్పుడు ఆన్సర్ మండే అని చెప్తాం. ఓకేనా? అలా ఇవన్నీ ఏంటంటే చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మీరు నీట్గా ఆల్రెడీ నేను చెప్పేశాను, అన్ని మీరు రాసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం మోడల్ 1 కి సంబంధించి 3 లాస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 3 క్వశ్చన్స్ చెప్పేస్తే మనకి మోడల్ 1 కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? ఆల్రెడీ నేను మీకు మోడల్ 1లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ కనబడుతున్నాయి. ఈ 2 క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేసి ఫస్ట్ మీకు ఆన్సర్ ఏమొచ్చిందో చెక్ చేయాలి. ఎందుకు నేను ఈ క్వశ్చన్స్ ఇచ్చాను అంటే యాక్చువల్లీ మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా చాలా మందికి మళ్ళీ క్వశ్చన్స్ అర్థం కాక ఆన్సర్లు రాంగ్ ఆన్సర్లు పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఆ ఉద్దేశం కొద్దీ నేనేం చేశానంటే యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ని ఇక్కడ రాశాను. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్కి సంబంధించి మరి ఈ క్వశ్చన్స్ని మీరు పెట్టబోతున్నారా లేదో మీరే ఒకసారి ట్రై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ చూడండి. యాక్చువల్గా ఇంగ్లీష్ క్వశ్చన్ కనబడుతున్నాయి, నేను తెలుగు వాళ్ళ కోసం క్వశ్చన్ చెప్తున్నాను, రాసుకోండి ఒకసారి తెలుగు వాళ్ళు. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే ఒక నెలలో 5వ తారీఖు సోమవారమునకు 2 రోజులు తర్వాత అయితే. ఓకేనా? ఒక నెలలో 5వ తారీఖు సోమవారమునకు 2 రోజులు తర్వాత రోజు అయితే అదే నెలలో 19వ తారీఖు ముందు రోజు ఏమిటి? ఓకేనా? ఇది ప్రశ్న. తెలుగు వాళ్ళకి ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను. ఒక నెలలో 5వ తారీఖు సోమవారమునకు 2 రోజులు తర్వాతి రోజు అయితే అదే నెలలో
19వ తారీఖు ముందు రోజు ఏమిటి అని ఈ ప్రశ్న. ఓకేనా, సేమ్ టు సేమ్ అలానే తెలుగు వాళ్ళకి ఈ ప్రశ్న కూడా ఏంటంటే ఒక నెలలో 28వ రోజు ఏంటి, ఒక నెలలో 28వ రోజు శుక్రవారము అయితే అదే నెలలో 3 వారాల 4 రోజుల క్రితం ఏ రోజు. ఓకేనా, ఇది ప్రశ్న. ఏంటి, ఒక నెలలో 28వ రోజు శుక్రవారం అయితే అదే నెలలో 3 వారాల 4 రోజుల క్రితం ఏ రోజు అని ప్రశ్న అనమాట. ఓకే కదా. ఇప్పుడు అలానే ఇంకో ప్రశ్న కూడా ఉంది, అది కూడా నేను చెప్పేస్తాను చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ జెడ్ వీక్స్ జెడ్ డేస్. ఓకేనా, క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను ఇంగ్లీష్లో. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ జెడ్ వీక్స్ జెడ్ డేస్. ఓకేనా, ఇప్పుడు ఈ 3 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పాలి. నేను చెప్పక ముందు మీరు చెప్పాలి ఈ 3 క్వశ్చన్కి ఆన్సర్. ఎందుకంటే ఈ 3 క్వశ్చన్లు మీరు ఎంత అర్థం చేసుకున్నారో నేను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి నేను చెప్పేసిన క్వశ్చన్లే, కానీ ఏంటంటే నేను ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్లు, మరి ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్లు మీరు పెట్టగలుగుతున్నారో లేదో నేను తెలుసుకోవాలి కదా. సో ఆ ఉద్దేశంతోనే ఇక నేను ప్రశ్న రాశాను. తెలుగులో వాళ్ళకి చెప్తున్నాను చూడండి. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ జెడ్ వీక్స్ జెడ్ డేస్. ప్రశ్న ఏంటంటే జెడ్ వారములు మరియు జెడ్ రోజులలో ఎన్ని రోజులు ఉంటాయి. ఓకేనా, జెడ్ వారములు మరియు జెడ్ రోజులలో మొత్తము ఎన్ని రోజులు ఉంటాయి, ఇది తెలుగు వాళ్ళ ప్రశ్న. ఓకే కదా, మొత్తం 3 ప్రశ్నలు అనమాట. ఇదొక ప్రశ్న, ఇంకొక ప్రశ్న జెడ్ వారములు మరియు జెడ్ రోజులలో మొత్తము ఎన్ని రోజులు ఉంటాయి. ఈ 3 ప్రశ్నలు మీరు ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాలి. కానీ ఈ 3 ప్రశ్నలు చాలా మంది రాంగ్ ఆన్సర్ పెడతారు. చాలా మంది అంటే చాలా మంది, ఒకరిద్దరు కాదు, చాలా మంది రాంగ్ ఆన్సర్ పెడతారు. ఆ ఉద్దేశంతోనే నేను ఈ 3 క్వశ్చన్లు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి రాంగ్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? రాంగ్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే క్వశ్చన్లు కష్టంగా ఉండడం కాదు, క్వశ్చన్స్ ని తెలివిగా అడగడం వల్ల మీరు రాంగ్ ఆన్సర్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. యాక్చువల్లీ ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్, కానీ క్వశ్చన్స్ తెలివిగా అడిగారు కాబట్టి మీలో చాలా మంది రాంగ్ ఆన్సర్ పెడతారు అన్నమాట. ఓకేనా, చూద్దాం ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 5th of the month falls 2 days after Monday, అంటే 2 days after Monday అంటే ట్యూస్డే వెడ్నెస్డే అని అర్థం. అవునా, అంటే 5th ఏంటంటే వెడ్నెస్డే అని అనమాట. చూడండి, మరి 5th ఏంటంటే వెడ్నెస్డే. మరి 5th వెడ్నెస్డే అయితే అప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడుగుతుంది, వాట్ డే ఈజ్ ప్రిసీడెడ్ బై 19th ఆఫ్ ద సేమ్ మంత్. అవునా, మరి మనకి 19th ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయండి. 5కి 19కి డిఫరెన్స్, 5కి 19కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 14 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని? 14 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 0. మరి ఇది వెడ్నెస్డే అయితే ఇదేమవుద్ది, ఇది కూడా వెడ్నెస్డే అవుతుంది. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వెడ్నెస్డే అని చెప్పేస్తారు, కానీ క్వశ్చన్కి వెడ్నెస్డే ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటే క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చదివారా? క్వశ్చన్ ఏం చెప్పారు చూడండి. క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే వాట్ డే ఈస్ ప్రిసీడెడ్ అంటే దాని ముందు రోజు అని అర్థం అనమాట. అర్థమైందా? ప్రిసీడెడ్ బై 19th అంటే 19th కన్నా ముందల, 19th కన్నా ముందల అంటే ఏంటి? 18th. మరి 18th ఏంటి అని అడిగారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? 19th వెడ్నెస్డే అయితే 18th ఏ రోజు అంటే ట్యూస్డే అని చెప్పాలి. అలా ఎవరికైతే ఆన్సర్ ట్యూస్డే వచ్చిందో వాళ్ళ ఆన్సర్ మాత్రమే రైట్ ఆన్సర్, మిగిలిన వాళ్ళ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. చాలా చాలా సింపుల్ థింగ్. అవునా, ఈ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా చదవకపోవడం వల్ల మార్క్ కోల్పోయారు. అవునా, అది ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుంటే మార్క్ వచ్చేదే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు నేర్పిస్తాను, డిఫరెన్స్ తీసుకోవాలి అని. కానీ మీరు క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్ల మీరు చేసిన తప్పిది. అలా ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెడ్నెస్డే పెట్టిన వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్, ఎవరైతే ఆన్సర్ ట్యూస్డే పెడతారో వాళ్ళందరూ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 28th డే ఆఫ్ ఎ మంత్ ఈజ్ ఫ్రైడే దెన్ వాట్ డే ఈజ్ 3 weeks 4 days ఎర్లియర్ అని క్వశ్చన్ అనమాట. అంటే 3 weeks 4 days ఎర్లియర్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఏంటంటే మనకి ముందుకు వెళ్ళమన్నా వెనక్కి వెళ్ళమన్నా రెండు సేమ్ కాన్సెప్ట్స్ అని నేర్పించాం. అవునా, మరి ముందుకు వెళ్ళమన్నా వెనక్కి వెళ్ళమన్నా రెండు సేమ్ కాన్సెప్ట్స్ కాబట్టి మీరు ముందుకు ఎలా వెళ్తుంటారో వెనక్కి కూడా అలానే వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మీరు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు సపోజ్ చూడండి, సపోజ్ నేను ఒకవేళ మీతో క్వశ్చన్ ఇలా చెప్పాను అనుకుందాం. ఏమని? యాక్చువల్లీ ఇందాక నేను మీకు మొత్తం ముందుకు వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ రాశాను, కానీ వెనక్కి వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ రాయలేదు. ఒకసారి చూడండి, సపోజ్ నేను యాక్చువల్లీ ఇలా చెప్పాను అనుకుందాం. ఏమని? 26th
వచ్చేసరికి ఎంత అంటే 26th ట్యూస్డే అనుకుందాం. ఇప్పుడు 26th ట్యూస్డే అని చెప్పి ఒకవేళ నేను మీతో వచ్చేసి 26 ట్యూస్డే అయితే ఒకవేళ నేను 14th ఏమిటి అని అడిగాను అనుకుందాం సింపుల్గా. యాక్చువల్గా అంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే 14th ఏంటో చెప్పి 26 ఏంటి మిమ్మల్ని అడిగేవాడిని. కానీ సార్ రివర్స్ చేస్తున్నారు, రివర్స్ 26 ఏంటో చెప్పాను, మిమ్మల్ని 14 ఏంటి అని అడిగాను. అప్పుడు సింపుల్గా ఏం చేయాలి, మన కాన్సెప్ట్ యాక్చువల్లీ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ కదా, డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ చూడండి, యాక్చువల్లీ ఏంటంటే డిఫరెన్స్ ఎంత అంటే 14కి 26కి డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ వచ్చేసరికి 12 డిఫరెన్స్. అవునా, మరి 12 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 12 డేస్లో ఆడ్ డేస్ ఏంటంటే 5 ఆడ్ డేస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ మనం పైనుంచి కిందకు వచ్చామనుకోండి అప్పుడు +5 అని చేస్తాం. కానీ యాక్చువల్లీ మనకి 26th తెలుసు, మనకి 14 తెలియాలి. అంటే దాని మీనింగ్ మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. మరి కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి అప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ చేయాలి, మైనస్. అవునా, ఎందుకంటే పైనుంచి కిందకు వస్తే ప్లస్ 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 అని ఆల్రెడీ మనం చాలా సమ్మలు చేసాం కూడా, ఇందాక చేసాం కదా, సేమ్ టు సేమ్ అలానే. కాకపోతే మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి మైనస్ చేయాలి. మరి మైనస్ చేయాలి కాబట్టి ట్యూస్డేకి 5 డేస్ మైనస్, ట్యూస్డేకి 5 డేస్ మైనస్ అన్నా లేదా +2 అన్నా రెండు సేమ్ కదా, అందుకని ట్యూస్డే +2. అప్పుడు ఆన్సర్ ఏం పెడతామంటే థర్స్డే అని పెట్టేస్తాం. ఓకేనా, అలా ఏంటంటే వన్స్ మనకి కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, ముందుకు వెళ్ళడమన్నా వెనక్కి వెళ్ళడమన్నా రెండు సేమ్ కాన్సెప్టే. కావాలంటే చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. మనకి ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలుసు అనుకోండి, అది వెనక్కి వెళ్ళిపోమని చెప్పినా ముందుకు వెళ్ళిపోమని చెప్పినా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు సపోజ్ చూడండి, సపోజ్ ఒకవేళ 29th వచ్చేసరికి సాటర్డే అనుకుందాం. 29 సాటర్డే అయితే ఎవరైనా మిమ్మల్ని వచ్చి 4th ఏంటి అని అడిగారు అనుకుందాం. సింపుల్ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? 29కి 4కి డిఫరెన్స్ ఎంత అంటే 25. 25 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 4 డేస్ ఆడ్ డేస్. అందుకనే 4 డేస్ వెనక్కి వెళ్ళిపోవాలి. అవునా, అంటే 4 డేస్ వెనక్కన్నా లేదా 3 డేస్ ముందు కన్నా రెండు సేమ్. సాటర్డే +3 ఏం చేసుకోవచ్చు, లేదా సాటర్డే -4 అని కొట్టుకోవచ్చు. ఎలా కొట్టినా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు సాటర్డే +3 చేసాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకి ట్యూస్డే అని వచ్చుద్ది. అవునా, లేదా సాటర్డే -4 చేయండి, అప్పుడు కూడా ఆన్సర్ ట్యూస్డే వచ్చుద్ది. ఇప్పుడు సపోజ్ నేను మీ దగ్గరకు వచ్చి ఇలా అడిగాను అనుకుందాం, ఏమని, ఒక మంత్లో లేదనుకుంటే ఇయర్లో సపోజ్ 150 డే చెప్పాను అనుకుందాం. ఒక ఇయర్లో 150 డే వచ్చేసరికి సపోజ్ మండే అని చెప్పాను అనుకుందాం. ఒక ఇయర్లో 150 డే మండే అయితే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి సపోజ్ 65th డే ఏమిటి అని అడిగాను అనుకుందాం. ఓకేనా, 150 చెప్పాను, మిమ్మల్ని 150 చెప్పేసి నేను మిమ్మల్ని ఏమడుతున్నానంటే 65 ఏమిటి అని అడిగాను అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్, అవునా, డిఫరెన్స్ తీసుకుంటే 150కి 65కి డిఫరెన్స్ ఎంత? 150కి 65కి డిఫరెన్స్ ఎంత అంటే 85. అవునా, మరి 85 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని తెలియాలి. 85 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 1 ఆడ్ డే ఉంటుంది. మరి 1 ఆడ్ డే కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 1 డే వెనక్కి వెళ్ళిపోవాలి. 1 డే వెనక్కి వెళ్ళిపోతే మండే -1, అప్పుడు ఆన్సర్ ఏంటంటే సండే అని చెప్తారు. అలా సింపుల్గా మాట్లాడాలంటే వన్స్ కాన్సెప్ట్ చేతిలో ఉందనుకోండి, అది ముందుకు వెళ్ళడమైనా వెనక్కి వెళ్ళడమైనా రెండు సేమ్. ఎందుకంటే ముందుకి వెనక్కి రెండిట్లో సేమ్ కాన్సెప్ట్. మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, డిఫరెన్స్ తీసుకుంటాం, ఆడ్ డేస్ ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, పైనుంచి కిందకు వస్తే ప్లస్ అని రాస్తారు, కింద నుంచి పైకి వెళ్తే మైనస్ అని రాస్తారు. ఈ చిన్న సింపుల్ లాజిక్ మాత్రమే. ఇప్పుడు అదే లాజిక్ ఇక్కడ కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ వాళ్ళు చెప్పింది 28th చెప్పారు. అవునా, 28 ఏమని చెప్పారు? 28 ఏంటంటే ఫ్రైడే, అంటే 28 శుక్రవారం అంట. మనకు కావాల్సింది ఏంటంటే వాట్ డే ఈజ్ 3 weeks 4 days ఎర్లియర్ అని అడుగుతున్నారు. అవునా, వాట్ డే ఈస్ 3 weeks 4 days ఎర్లియర్. చూడండి, 3 weeks 4 days ఎర్లియర్ అంటే దాని మీనింగ్ 3 వారాల 4 రోజుల క్రితం అంటే వెనక్కి అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ దీనికి చాలా మంది మళ్ళీ ఏం చేస్తారంటే యాక్చువల్లీ మనల్ని కనుక్కోమని చెప్పింది ఇది ఏ డే అని కనుక్కోమన్నారు. కానీ ఇది ఏ డే అని కనుక్కోవడానికి ముందర చాలా మంది అసలు ఇది డేట్ ఎంత అని కనుక్కోవడానికి ట్రై చేస్తారు. కానీ యాక్చువల్లీ మీరు డేట్ ఎంత అని కనుక్కుంటే ఎవరైనా మీకు మార్క్ ఎక్స్ట్రా ఇస్తారా? ఎవరు మార్క్ ఎక్స్ట్రా ఎవరు? మీరు చెప్పాల్సింది ఇది ఏ డేనో చెప్పాలి. ఇది ఏ డేనో చెప్తే అప్పుడు మీకు మార్క్ ఇస్తారు. అంతేగాని ఇది ఏంటి అని కనుక్కుని ఆ తర్వాత దీని నుంచి ఇది కనుక్కుంటే మార్క్ ఎవరెవరు. అందుకని ఏంటంటే చాలా సింపుల్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్గా అబ్జర్వ్ చేస్తే 3 weeksలో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 0. అవునా, మరి 3 weeksలో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 కాబట్టి ఇది 3 weeks అయినా 13 weeks అయినా లేదా 113 weeks అయినా అది ఎన్ని వీక్స్ అయినా నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0. ఎందుకంటే మనకి వీక్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 అని తెలుసు. మరి వీక్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 కాబట్టి అది 3 weeks అయినా 10 weeks అయినా 30 weeks అయినా 100 weeks అయినా
ఎన్ని వీక్స్ అనే నెంబర్ ఆఫ్ వర్క్ డేస్ జీరోనే ఉంటాయి. మరి నెంబర్ ఆఫ్ వర్క్ డేస్ జీరో అయితే ఈ పక్కన పెట్టేస్తే ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఏమున్నాయి 4 డేస్ ఉన్నాయి. అంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే 4 డేస్ బ్యాక్ వెళ్ళాలి. మరి ఫ్రైడేకి 4 డేస్ బ్యాక్ వెళ్తే ఫ్రైడేకి 4 డేస్ బ్యాక్ అంటే అప్పుడు ఆన్సర్ ఏమొచ్చుద్దంటే మండే అని వచ్చుద్ది. అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టాలంటే మనం మండే అని చెప్పాలి. అర్థమైందా? అలా ఏంటంటే 3 వారాల 4 రోజుల క్రితం, 3 వారాల 4 రోజుల క్రితంలో ఏది ఇంపార్టెంట్ పాయింట్ అంటే 4 రోజుల క్రితం అనేది ఇంపార్టెంట్ పాయింట్. కానీ 3 వారాలను చూసారా, అది ఇంపార్టెంట్ పాయింట్ కానే కాదు. కానీ మనలో చాలా మంది ఏం చేస్తారంటే ఆ 3 వారాలను కూడా లెక్క పెట్టుకుని సమ్ చేస్తూ ఉంటారు. కానీ తెలివైన వాడు ఏం చేస్తే తెలుసా, ఆ 3 వారాలను పక్క పంపించేస్తాడు. 3 వీక్స్లో ఆడ్ డే 0, మరి 3 వీక్స్లో ఆడ్ డే 0 కాబట్టి పక్కన పెట్టేస్తే ఇంకా మనకి 4 డేస్ మాత్రమే ఉంటాయి. అంటే సింపుల్గా 4 డేస్ బ్యాక్ వెళ్ళమంటున్నారు. 4 డేస్ బ్యాక్ వెళ్తే అయిపోద్ది, అంతేగాని ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది. సింపుల్గా చెప్పాలంటే దీన్ని పక్కన పెట్టండి, దీనికి అసలు వాల్యూ లేదు. ఇది పక్కన పెట్టేస్తే వాళ్ళు అడిగింది 4 డేస్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ వెళ్తే ఏమవుద్ది అన్నాడు. ఫ్రైడేకి 4 డేస్ బ్యాక్ వెళ్తే ఆన్సర్ ఏమొచ్చిందంటే మండే అని చెప్తాం. ఓకేనా? అలా ఏంటంటే చాలా మంచి క్వశ్చన్, కాకపోతే వాళ్ళు తెలివిగా అడిగారు. మరి తెలివిగా అడిగారు కాబట్టి మీరు కూడా తెలివిగా మార్క్ చేయాలి. తెలివిగా మార్క్ చేశారనుకోండి ఫాస్ట్గా ఆన్సర్ వచ్చింది. అదే ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ అంతా చదువుతూ 3 వీక్స్ అంట, అందుకని 3 వీక్స్ అంటే 14 డేస్, 3 వీక్స్ అంటే 21 డేస్, మళ్ళీ ఒక 4 డేస్ అంట, 21 + 4 అంటే మళ్ళీ 25 అంట, ఇది 28 అయితే మళ్ళీ 25 డేస్ వెనక్కి వెళ్ళాలంట. ఇదంతా కౌంట్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి ఈలోపు ఎగ్జామినేషన్ అయిపోద్ది. అందుకని మనకి అక్కడ క్వశ్చన్ చదివినప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి, అక్కడ మనకి 3 వీక్స్ 4 డేస్ బ్యాక్ అన్నారు. కానీ 3 వీక్స్ అంటే ఇంపార్టెంట్ కాదు, 3 వీక్స్ అంటే 0, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 కాబట్టి అప్పుడు 3 వీక్స్ పక్కన పెట్టేస్తే ఇంకా 4 డేసే ఉన్నాయి. అప్పుడు సింపుల్గా మనం 4 డేస్ వెనక్కి వెళ్తే చాలు, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకేనా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మండే అని చెప్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇంకొక లాస్ట్ క్వశ్చన్, అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఆ లాస్ట్ క్వశ్చన్ ఏంటనేది, ఆ లాస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను. మళ్ళీ ఇప్పుడు ఏదైతే లాస్ట్ క్వశ్చన్ చెప్తానో ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ చాలా మందికి ఆన్సర్ రాదు. ఓకేనా? చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 3. ఏంటి క్వశ్చన్ చెప్పింది నేను, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ Z వీక్స్, Z డేస్. ఇది నా క్వశ్చన్. అవునా? ఇది కూడా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. ఇది చెప్పాలంటే చాలా చాలా చిన్న క్వశ్చన్. ఒక చిన్న పిల్లోడు అడిగినా ఆన్సర్ చెప్తాడు, చిన్న పిల్లోడు కూడా. కానీ క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ Z వీక్స్, Z డేస్ అంటే Z వారములు మరియు Z రోజులలో మొత్తము ఎన్ని రోజులు ఉంటాయి అనేది నా ప్రశ్న. ఓకేనా? Z వీక్స్, Z డేస్. యాక్చువల్లీ క్వశ్చన్ వింటున్నప్పుడు చాలా మందికి డిఫరెంట్ ఫీలింగ్ కలుగుద్ది. ఇదేంటి Z వీక్స్, Z డేస్ అంటున్నారు వెరైటీగా అని కలుగుతుంటుంది. యాక్చువల్లీ మీకు డిఫరెంట్ ఫీలింగ్ కలుగుద్దేమో కానీ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్ ఆన్సర్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఆన్సర్ని ఇంకొక రకంగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి క్వశ్చన్లు అడిగారు అనుకుందాం, ఏమని, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ 4 వీక్స్ 4 డేస్ అని అడిగారు అనుకుందాం. 4 వీక్స్ 4 డేస్లో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అడిగారు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు వీక్ అంటే 7 డేస్ అని తెలుసు. మరి వీక్ అంటే 7 డేస్ కాబట్టి 4 వీక్స్ అనుకోండి, 4 × 7 అంటే 28 డేస్. అవునా? ఈ 28 డేస్ ప్లస్ ఇక్కడ ఒక 4 డేస్. అవునా? మరి మొత్తం కలిపేసి 28 + 4 అప్పుడు మీరు మొత్తం ఎన్ని డేస్ అంటే 32 డేస్ అని చెప్తారు. అవునా? అంటే దాని మీనింగ్ 4 వీక్స్ 4 డేస్లో ఎన్ని డేస్ అంటే మొత్తం 32 డేస్ అని చెప్తారు. ఎలాగా, ఒక వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి 4 వీక్స్ అంటే 4 7 × 28 డేస్ ప్లస్ ఇక్కడ ఒక 4 డేస్, 28 + 4 మొత్తం 32 డేస్. ఈ లాజిక్ అందరూ తెలిసిన లాజిక్కే. ఇదే లాజిక్ అక్కడ అడిగాడు. కాకపోతే ఏం అడిగాడంటే వాడు ఈ 4 అని రాస్తే మీరు ఆన్సర్ పెట్టేస్తారు కాబట్టి సింపుల్గా Z అన్నాడు. అంతే. అంటే 4 ప్లస్లో Z పెట్టాడు. 4 + Z పెట్టాడు కాబట్టి మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని అనుకోండి ఆన్సర్ చాలా సింపుల్. చూడండి, Z వీక్స్ అని చెప్పాడు. ఒక వీక్లో 7 డేస్ ఉంటాయి. మరి ఒక వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి Z వీక్స్లో ఎన్ని డేస్ ఉంటాయి, Z వీక్స్లో 7Z డేస్ ఉంటాయి. అవునా కాదా? ఎందుకంటే చూడండి, ఇది 1 వీక్ అనుకోండి, 7 × 1 7 డేస్, 2 వీక్స్ అనుకోండి 7 × 2 14 డేస్, 3 వీక్స్ అనుకోండి 7 × 3 21 డేస్. కానీ Z వీక్స్ కదా, 7 × Z 7Z డేస్. అవునా? ప్లస్ ఇవి ఒక Z డేస్. మరి మొత్తం మీద ఎన్ని డేస్ అంటే 7Z + Z మొత్తం ఏంటంటే 8Z డేస్ అని చెప్తాం. అవునా? అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 8Z డేస్. చాలా చాలా సింపుల్ అండ్ మంచి క్వశ్చన్ అనమాట. ఓకేనా? అలా ఏంటంటే మొత్తం ఎన్ని డేస్ అంటే 8Z డేస్ అని చెప్తాం అనమాట. ఓకేనా? చాలా మంచి క్వశ్చన్. Z వారాలు కాబట్టి 7 × Z మొత్తం 7Z డేస్ ప్లస్ ఇక్కడ ఒక Z డేస్ మొత్తం 8Z డేస్ అనమాట. దీంతో మనకి మోడల్
మోడల్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయినట్టు. మోడల్ నెంబర్ 1 వస్తేనే మనకి ఇప్పుడు రాబోయే క్వశ్చన్లు వచ్చేస్తాయి. కానీ వన్స్ మోడల్ నెంబర్ 1 తెలిసిందనుకోండి రిమైనింగ్ మోడల్ చేయడం చాలా చాలా సింపుల్. కానీ నిజం చెప్పాలంటే మోడల్ నెంబర్ 1 చాలా సింపుల్ క్వశ్చన్. మోడల్ నెంబర్ 1లో నేను యూస్ చేసిన కాన్సెప్ట్ ఎలా ఆడ్ డేస్ అన్న కాన్సెప్ట్ని యూస్ చేస్తూ డిఫరెన్స్ ఈ లాజిక్ యూస్ చేసాం. ఈ డిఫరెన్స్ అన్న లాజిక్తో మనం క్వశ్చన్స్ అన్ని చేసుకుంటూ వచ్చాం. మీకు ఈ డిఫరెన్స్ అన్న కాన్సెప్ట్ ఇస్తుంది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే క్వశ్చన్స్ మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై.